కానివ్వండి, ముందుకు పోతండి. ఇక మాసం సరేనండి. అందరికీ శుభ సాయంత్రము. రచ్చబండ తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో నేడు ముఖ్య అతిథిగా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం మైసూర్లో నివసిస్తూ తెలుగు భాష కోసం నిరంతరం పాటుపడే తెలుగు కూటమి కుటుంబ సభ్యులు వనపర్తి జిల్లా వాసి బత్తుల వెంకటేశ్వర్లు గారు. వారు తెలుగు పాట పరిమళం తెలుగు పాట పరిమళం అనే పద్యము తెలుగు వారికి ప్రత్యేక సొత్తు అని వీరు అంటారు. పండిత పామర భేదం లేక పాట చొచ్చుకుపోతుంది. పాట ప్రధానంగా ప్రజల్ని ఉత్సాహపరుస్తుంది, మనసు ఏకాగ్రత నిలవడానికి దోహదపడుతుంది, ఉద్యమం వైపు ప్రజల్ని ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. పాట విన్నా పాడుకున్నా మనసుకు హాయిని ఇవ్వడమే గాక మన సాహిత్యాన్ని విశ్లేషించుకోవచ్చు, భాషా విశేషాలు ఎన్నో చెప్పుకోవచ్చు అని బతుల వారు పాటతో కలిసి తాను ప్రయాణం చేయడమే గాక పాటలోని పరమ ప్రయోజనాలను విడమరిచి చెప్తారు వీరు. తెలుగుకు విశిష్ట భాష హోదా లభించడంలో పద్యం అనేది ప్రధానమైన పాత్ర పోషించింది. 6.7 శాసనాల్లో పద్యంతో ఆరంభమై నేటికి ఆ పద్య పరిమళాన్ని విరజిల్లుతూనే ఉంది. భారత గద్య పద్యాత్మకమైనప్పటికీ పద్యం చదివే పద్ధతి పద్యాన్ని భావ రసానందం కలిగిస్తుంది. అందుకేనేమో తెలుగువారి అవధానం నిత్యం ప్రపంచానికి తెలిసిందే. తెలుగు సాహిత్యం పైన ప్రజల్లో పద్యం ఎనలేని అభిమానం గుండెల్లో గూడు కట్టుకొని ఉంటుందని అంటారు బత్తుల గారు. కవిత్వము కమనీయం అని అంటారు. ఆధునిక ప్రక్రియ కవిత్వం అజరామరంగా నిర్విరామంగా కొనసాగుతోంది. సమాజంలోని సమస్యల్ని ఎత్తి చూపుతూ పరిష్కారం చూపుతోంది. ఎన్నో భావాలను తనలో ఇముడ్చుకొని ఆహ్లాదపరుస్తుంది. అందరినీ తనలో కలుపుకుపోతూ గొప్ప కవితా సంకలనాలను అందిస్తుంది అంటారు. తెలుగులో ప్రసిద్ధి చెందిన ఎన్నో కవితా సంకలనాలు మరెన్నో భాషల్లోకి, ఇతర దేశ భాషల్లోకి అనువాదం కూడా చేయబడ్డాయి. అంటే మన కవిత్వం నిక్కచ్చిగా ఎంతో చిక్కగా ఎంతో గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాండలిక పదాలు, నుడికారాలు అన్ని కూడా మనం ఇవాళ వస్తున్న కవిత్వంలో చూడొచ్చు. ఇలా పాట, పద్యం, కవిత్వం ప్రక్రియల్లో తెలుగు పరిమళాలను మనకు అందిస్తారు బత్తుల వెంకటేశ్వర్లు గారు. వారి పరిచయం వచ్చేసి బత్తుల వెంకటేశ్వర్లు గారు వనపర్తి జిల్లా వాసి. వారు 10వ తరగతి వరకు జిల్లాలోనే అభ్యసించి తెలంగాణ సారస్వత పరిషత్తులో తెలుగు పండిత విద్య అభ్యసించి బిఏలో భాషా శాస్త్రము, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర విద్యను అభ్యసించి హైదరాబాద్ లో బిఈడి శిక్షణ పొందారు. బెంగళూరు సంస్కృత విశ్వవిద్యాలయం నుండి లిపిశాస్త్ర అధ్యయనంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. వివిధ విశ్వవిద్యాలయాల్లో భారతీయ లిపి శాస్త్రం, శాసన లిపి శాస్త్రంలో నిఘంటు నిర్మాణ పద్ధతులు, భాషా శాస్త్రంలో పీజీ డిప్లొమా, ప్రత్యేకంగా తమిళ, మలయాళ, కన్నడలలోనూ డిప్లొమా కోర్సులు చదివారు. వీరు వృత్తి ప్రధానంగా హైదరాబాద్ లో 8 ఏళ్ల బోధన అనుభవం ఉన్న వీరు ప్రస్తుతం మైసూర్లోని కేంద్రీయ భారత భాషా సంస్థల్లో గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాని ఇతర రాష్ట్రాల వారికి, అలాగే తెలుగు భాష నేర్చుకోవాలనే తాపత్రయపడే ఇతర దేశాల్లోని వారికి సులభ పద్ధతిలో తెలుగును నేర్పిస్తున్నారు. మొత్తంగా భాషలు నేర్చుకోవడం, భాషలను నేర్పటం అనేది ప్రధాన వృత్తిగా వీరు భావించి ముందుకు సాగటం అనేది ముదవాహం. అలాగే నేడు వీరు మన కార్యక్రమంలో ప్రసంగించబోయే అంశము పాట, పద్యం, కవిత్వం అనే అంశంతో నేటి కార్యక్రమానికి వారికి మరి ఒకసారి స్వాగతం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. శశికళ గారు నెల్లూరు నుంచి వచ్చారు. మన వెనక ఇన్నాళ్ళు 3-4 ఏళ్ల నుంచి నడిపేది ఆమె గారు. ఎక్కువసేపు చెప్పటం బాగుండదు. ఇప్పుడేగా మన బర్మా వారు వచ్చారు, వారికి సంతోషం. ఇక వెంకటేశ్వర గారు మొదలు పెట్టండి. అయ్యా నమస్కారం. వినపడుతున్నాయి గారు? వినపడుతున్నది, కొద్ది తక్కువ స్థాయిలో. ఇవాళే నా గణన యంత్రానికి కోపం వచ్చింది నాపై. సరే, ఆలస్యానికి క్షమించాలి, మన్నించాలి. అందరికీ, తెలుగు బంధువులందరికీ మరొకసారి నమస్తే, నమస్కారాలు, దండాలు, నిన్నర్లు. నా పేరు వెంకటేశ్వర్లు. అమ్మ నాన్నలు, అన్న తమ్ముడు,
అట్లాగే పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ విద్య వరకు నాకు పాఠాలు చెప్పిన ప్రతి ఒక్క గురువుకి నమస్కరిస్తూ ఇవాల్టి కార్యక్రమం పాట, పద్యం, కవిత. ఈ మూడు ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో చెప్పి, మిగతా ఎన్ని ప్రక్రియలున్నా పద్యానిది సగౌరవమైన స్థానం తెలుగులో, అట్లనే పాటది, అట్లనే కవిత్వాన్ని. కవిత్వం మౌనపఠనమే, కానీ పద్యం మౌనపఠనం కాదు. అట్లాగే పాట కూడా మౌనపఠనం కాదు. అందుకని ఈ మూడు ప్రక్రియలు కూడా తెలుగు వాళ్ళ మీద, ఆ మాట కంటే ప్రపంచంలోని అందరి తెలుగు వాళ్ళ మీద విశిష్టమైన అభిప్రాయాలు, విశిష్టమైన గౌరవం ఈ మూడు ప్రక్రియల మీద ఉన్నాయి. కాబట్టి నేను ఈ మూడు అంశాల మీద నాకు తెలిసిన 4 అక్షరాలు మీతో పంచుకుందామని, మీకు చెప్తామని కాదు, మీతో పంచుకుందామని. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగొకండ, ఎల్లర్ను పొలుగొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని యదువంశి శ్రీకృష్ణ దేవరాయల పద్యంతో ప్రారంభిస్తూ, మొదటగా పద్యం విషయం చర్చించుకొని 4 విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి వెళ్దాం. నిజానికి పద్యం ఎప్పుడు ప్రారంభమైంది తెలుగులో అంటే, పద్యం పుట్టుక 8వ శతాబ్దం, 6వ శతాబ్దం, 7వ శతాబ్దం తర్వాజ పద్యం ఉన్నప్పటికీ కూడా అంతకు ముందే పద్య లక్షణాలు, పద్యానికి కావలసిన సామాగ్రి, పద్యానికి సంబంధించిన తెలుగు మన తెలుగు నేలలో, ఆ మాటకొస్తే భారతదేశం మొత్తం కూడా విస్తరించి ఉండటం మూలాన శాసన సాహిత్యంలో పద్యం అనేది చొరబడింది. ఇది మౌఖికంగా ఉండటం, అట్లాగే మౌఖికమే ప్రధాన మాధ్యమం. మౌఖికం తప్ప అప్పట్లో వేరే మాధ్యమం లేదు కనుక మౌఖికమే మనకు ప్రధానం. ఒక్కసారి మనం పద్యం రాయగలిగినాము, దండం వీడియో వస్తుంది, ఒక్కసారి మనం పద్యం రాయగలిగాము, పద్యాన్ని చదవగలిగాము, పద్యంలో ఉండే భావ రసానందాన్ని తీసుకున్నాము అంటే మనకు భాషా జ్ఞానం ఉన్నట్టే. ఎందుకు అంటే పద్యంలో 5 దశల పద్యాలు మనం తీసుకుంటే, పద్యంలో 5 రకాలు. అవి ఏమి అంటే మాధుర్యం, గానబద్ధత, శృతిహితం, హృద్యత, నియతం, అనవద్యత. మాధుర్యం, గానబద్ధత, శృతిహితం, హృద్యత, నియతం, అనవర్తత. ఇవి ఏ భాషా జ్ఞానం లేని వారికి కూడా పద్యం అర్థమవుతుంది. భాషా జ్ఞానం ఎవరికి కావాలి? చదువుకున్న వాళ్ళకు మాత్రం కావాలి. అంటే ఈ 5 లక్షణాలు గల పద్య లక్షణాలు మన తెలుగు సాహిత్యంలో శాసన సాహిత్యం కంటే ముందే ఉన్నాయి. అందుకే శ్రీకృష్ణ దేవరాయల పద్యంతో అన్నాను, ఎందుకు నన్నయ్యది మొదటి పద్యం చెప్పలేదు, తిక్కనది మొదటి పద్యం చెప్పలేదు అంటే, 16వ శతాబ్దం నాటికే భారతదేశంలో అత్యంత గొప్ప విశాలమైన భాషా దేశంలో తెలుగు. అందుకని ఆయన దేశ భాషలకు తెలుగు లెస్స. మరి పద్యాన్ని ఎట్లా చదవాలి అంటే, పద్యాన్ని పద్యంలాగానే చదవాలి. ఒక నాటకంలో చదివినట్లు, రాగం తీసి చదివినట్లు, లేదా మాట్లాడుతున్నట్టు పద్యాన్ని చదివితే పద్యంలోని రసం లేదా పద్యంలోని ఇందాక అనుకున్న ఆ హృద్యత అనేది ప్రేక్షకులకి అర్థమయ్యే పరిస్థితి లేదు, అతను తెలుగువాడైతే తప్ప. తెలుగు వాళ్ళు కాకుండా పద్యం విన్నప్పుడు మనం ఆనందింపజేస్తాం, ఎందుకంటే అందులో లయం ఉంది, రిథం ఉంది కాబట్టి, ఛందస్సు ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆనందపడతాం పద్యం విన్నప్పుడు. తెలుగు వాళ్ళైతే మహదానందపడతాం. మళ్ళీ పద్యంలోకి వస్తాను. మరి పాట అయ్యగారు వినపడుతుందా? చాలా బాగా. మరి పాట పద్యం ఒకేసారి ఒకే భావ రసస్ఫూరితంగా తెలుగు సాహిత్యంలో ప్రారంభమైనవి. ఇప్పుడు మనం జానపదం అంటున్నాం. జానపదం, జనపదం లేదా దేశీ లేదా ద్రావిడ, ఇవన్నీ కూడా తెలుగే కదా. తత్సమాలు లేదా తద్భవాలతో ప్రారంభమైన సంస్కృతం నుంచి వచ్చిన ఆ సాంప్రదాయం ప్రకారం మనం అయిన తర్వాత మహాపురాణాలను ఎన్నుకున్న తర్వాత లేదు జానపదం తక్కువ అంటున్నాం. కానీ పద్యానికైనా పాటకైనా జీవం జానపదంలోనే ఉంది. మనకు 6వ శతాబ్దం శక సంవత్సరం, క్రీస్తు పూర్వం అనొద్దు మనం, ఇక్కడ నుంచి శక సంవత్సరం 6 లేదా 7 శతాబ్దాల నుంచి కూడా ఉన్న శాసన సాహిత్యం మనకు క్లాసికల్ హోదా, విశిష్ట తెలుగు భాష హోదా రావటానికి ప్రత్యేక కారణాలు ఈ జానపదాలు, అట్లనే పద్యాలు.
ఇప్పుడు నన్నయ్య చూసుకుంటే 11వ శతాబ్దంలో వచ్చాడు. 11వ శతాబ్దంలో వచ్చి శ్రీవాణి గిరిజాక్షిరాయ, అప్పటికి దశమత దుహాలు వచ్చేసినాయి. ఎందుకంటే అప్పటి సామాజిక పరిస్థితుల్లో పద్యం అక్కడి నుంచి వచ్చిన అక్షరాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి మన ప్రతి పద్యంలో మహాప్రాణ అక్షరాలతో మన పద్యం చెప్పుకుంటున్నాం. లేవా బేసిక్ తెలుగులో లేవా, జానపద తెలుగులో పద్యాలు లేవా? బోలెడని ఉన్నాయి. ఈయనెవరు పాల్కురికి సోమనాథ చెప్పింది అదిగా, తొలికోడి కనువిచ్చి మెలిచి. ఆయన కూడా సంస్కృతం రాశాడు ఆ తర్వాత మలి దశలో. కానీ మన తెలుగు పాట పద్యం సమానంగా ప్రయాణం చేసేటప్పుడు లయ పద్యంలో ఉంటుంది, గద్యంలో ఉంటుంది. పాట గానానికి అనుగుణం, పద్యం అట్లాగే ఛందస్సు నిర్మాణం అయి ఉంటుంది కాబట్టి అది కూడా పద్యంలో కూడా గానం చేయొచ్చు. పద్యం ప్రధానంగా రాగయుక్తం, పాట ప్రధానంగా రాగయుక్తమే. రెండిటికీ కావాల్సింది జానపదమే. తస్సమత దుఃఖ పరిచయం తర్వాత పద్యం మహాప్రాణాలను తీసుకొని పరిపుష్టమయ్యింది. పాట తీసుకోకుండా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. మళ్ళీ కవిత్వం ఏంటి? కవిత్వం కథ తీసుకోండి, కథ ప్రక్రియ తీసుకోండి, లేదా నవలా ప్రక్రియ తీసుకోండి, ఇవి మౌన పఠనం. కవిత్వం కూడా మౌన పఠనమే. ఒక చిన్న మాట, మనిషి 2 రకాలు. మరణానికి ముందే మరణించే వాళ్ళు, మరణించినా ఎన్నటికీ మరణించని వాళ్ళు. మరొకసారి, మనుషులు 2 రకాలు. మరణానికి ముందే మరణించే వాళ్ళు, మరణించినా ఎన్నటికీ మరణించని వాళ్ళు. ఇక్కడెక్కడైనా మహాప్రాణాలు తీసుకొని రాస్తేనే కవిత్వం అనేది ఉందా? ఇప్పుడు మనకు తెలిసినంతలో, అంటే పరిశోధకుల మాట అటుంచితే, మనకు సహజంగా తెలుగు వాళ్ళకి తెలిసినంతలో తెలుగు అంటే మనకు వచ్చినట్లు మాట్లాడడం, అంటే వచనం, అంటే ప్రోజ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫార్మల్. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే దేశీ. ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే ద్రావిడ. మనం మాట్లాడింది ద్రావిడ తెలుగు. మరి వేరే భాష నుంచి తీసుకున్నాం కదా అంటే ఆ వేరే భాష నుంచి ఆదాన ప్రదానాలు, లోన్ వర్డ్స్ తీసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పద్యంలో జరుగుతుంటుంది, పాటలో జరుగుతుంటుంది, కవిత్వంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మన కవిత్వం ఆన్ రికార్డ్ ఉన్నాయి. మరి ఇందాక మనం అనుకున్నట్లు శక సంవత్సరం పూర్వంలో పద్యం నడుస్తున్నప్పుడు, అట్లే పాట నడుస్తున్నప్పుడు కవిత్వం లేదా? అప్పుడు కూడా కవిత్వమే ఉంది. అయితే పద్య ప్రభావం తెలుగు ప్రజల మీద ఎక్కువగా ఉండింది, పాట ప్రభావం తెలుగు ప్రజల మీద ఎక్కువగా ఉండింది. కవిత్వం కూడా ఉంది, కానీ కవిత్వం జనబాహుల్యంలో ఉంది. అందుకని ఈ 3 అంశాలను నేను తీసుకోవడం జరిగింది. ఇందాక రామయ్య సార్ చెప్పారు, నిజానికి నేను లాంగ్వేజ్ ప్రేమికుడిని, కానీ ఈ దిశగా కూడా ఒకసారి చూద్దామని. పాట ఎందుకు తీసుకున్నారు అంటే శ్రమను మర్చిపోవటానికి పాట తీసుకున్నారు. కళా ప్రపంచంలోని ఒక అవిచ్ఛిన్న భాగం పాట. కళా ప్రపంచంలోని ఆత్మలో నుంచి మనలో నుంచి మనకు వచ్చింది కవిత్వం. కళా ప్రపంచంలో కాస్త పదగుంపునం తయారు చేసుకొని, నుడికారాలు తయారు చేసుకొని, పద సంపదను కూర్చుకొని వరుస క్రమంలో అధ్యయనం చేసి రాస్తే వచ్చింది పద్యం. ఎంత దగ్గరగా ఉన్నాయి చూడండి. 3 గొప్పవే. ఆ మాటకు వస్తే అన్ని ప్రక్రియలు గొప్ప. ఏ ప్రక్రియ తక్కువ ఎక్కువలు ఎప్పుడు లేవండి. తక్కువ ఎక్కువ మనలో ఉంటే భాషలు ఎప్పుడు లేదండి. మనం చాలా మంది అనుకుంటాం, ఓ ఇది ఎక్కువ ఇది తక్కువ. అట్లా కానే కాదు, అది మన ఆలోచన. ఒక సినిమా దర్శకుడు సినిమా తీశాడు అంటే మనం ఆ సినిమాను చూస్తున్నామంటే ఆ సినిమాలో 24 విభాగాలు ఏదో ఒక విభాగం మనకు నచ్చొచ్చు. అట్లే భారతం, అట్లే నన్నయ్య పర్వాలు, అట్లాగే శ్రీకృష్ణ తిక్కన్న పర్వాలు, అట్లాగే ఎర్రన, అట్లాగే శ్రీనాథుడు, అట్లాగే పోతన. ఎవనిచే జనించు అన్నప్పుడు ఆ పద్యం చదివినప్పుడు, ఎవనిచే జనించు జగం ఎవని లోపల నుండి లీనమై అన్న పద్యం చదివినప్పుడు మనం ఎట్లా లీనమవుతామో అట్లే అముక్త మాల్యాదలోని తలబచ్చచ్చటిబుచ్చి బాతువులు కేదారంపు గుల్యాంతరస్థలు నిద్రింపగా చూచి యారేకులు శిష్నాథ పిండి ప్రతిష్ఠీకల్సవి దదవాసంబు చేర్పన్ రేవుల డిగ్గన్ విసబాను అని గని నవ్వులు శాలి గోపియోగములు. ఇందులో ఛందస్సు ఉంది, ఇందులో ఛందస్సు ఉంది. ఈ పద్యం విన్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, అట్లాగే పోతన పద్యం విన్నప్పుడు అయ్యో బాగుంది మళ్ళొకసారి చెప్పండి అనిపిస్తుంది. ఏంటి తేడా అంటే ఇందులో మహాప్రాణ అక్షరాలతో కూడి రాసినాం. మా పోతన భాగవతంలో వచ్చేవరికి కాస్త తక్కువగా ఉంటాయి మహాప్రాణాలు. అట్లాగే పోతన ప్రధాన ఇతివృత్తం మధుర భక్తి. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల అముక్తిలో ఏదైనా మను చరిత్ర, వసు చరిత్ర, రామరాజభూషణుడు వాళ్ళ ప్రధాన ఇతివృత్తం భాషని పటిష్టం చేయటం.
అప్పటి ఆర్థిక పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి అట్లా రాశారు. మరి ఎందుకు 15వ శతాబ్దంలో వచ్చిన పద్య సౌష్ఠవం అంత అంటే ఆ పటిష్టత ఎందుకు 11లో లేదు, ఎందుకు 12వ శతాబ్దంలో లేదు అంటే అప్పటి ఆర్థిక పరిస్థితులు. దేనికి అది గొప్పది. నిజంగా చెప్పాలంటే పాటకు ప్రజాదరణ పొందింది ఎప్పటి నుంచి అంటే 19వ శతాబ్దం అర నుంచి పాటకు ప్రధానంగా ప్రశస్తి పొందింది, ప్రాచుర్యం పొందింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ముద్రణా సౌకర్యం వచ్చిన తర్వాత పాటకు పేరు వచ్చింది. ముద్రణా సౌకర్యం లేనంత వరకు కూడా లిఖితమైన సాహిత్యం లేదా వాగ్రూపమైన సాహిత్యానికి అత్యంత ప్రజాదరణ ఉండేది తెలుగులో. పద్యాల్లో విభజిస్తే ఎన్నో రకాలు ఉన్నాయి, అట్లాగే పాటల్లో ఉన్నాయి, అట్లాగే వచ్చిన కవిత్వంలో ఉన్నాయి. ఏది గొప్పదంటే అన్ని గొప్పవి, ఇది తక్కువ అది ఎక్కువ కాదు. మనం తీసుకునే స్వభావాన్ని బట్టి, మనం దాన్ని ఆగ్రహించే బుద్ధిని బట్టి, మన వికసిత బుద్ధిని బట్టి మనం చూసుకోవాలి తప్ప ఏది గొప్ప ఏది తక్కువ అని ఎక్కడా లేదు. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఆధునికానికి రావాలి. పద్యమే వద్దంటున్నాం, ఎందుకు వద్దు? పాట అర్థం కాని వాళ్ళు ఎంతమంది, కవిత్వం అర్థం కాని వాళ్ళు ఎంతమంది, అట్లే పద్యం అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు. తెలుగులో ఉండే ఏ ప్రక్రియను మనం వద్దు అనడానికి మనకు హక్కు లేదు. ఖచ్చితంగా పద్యం చదవాల్సిందే. నీకు తెలుగు భాష రావాలి అంటే, తెలుగు భాష సౌష్ఠవం నీకు వంటపట్టాలి అంటే పద్యం చదవాల్సిందే. నిన్ను నువ్వు చూసుకోవాలి అంటే కవిత్వం రాయాల్సిందే. నీకు ఏకాగ్రత పెరగాలి అంటే పాటను నేర్చుకోవాల్సిందే. ఈ మూడిట్లో ఏది తక్కువ? ఏది తక్కువ కాదు. ఈ మూడు కూడా ప్రజల మీద విపరీతమైన గౌరవం, విపరీతమైన గౌరవం ఉంది ఈ మూడింటి మీద కూడా ప్రజలకు. మనం ఒక కవిత్వం రాస్తే మనం గొప్ప అనుకుంటాం, మనం ఒక పద్యం రాస్తే మనం గొప్ప అనుకుంటాం, మనకు పాట రాస్తే గొప్ప అనుకుంటాం. ఆ గొప్పతనం మనదా? నేనంటాను ఖచ్చితంగా తెలుగు భాషదే, ఖచ్చితంగా తెలుగు భాషదే. ఈ మూడిట్లో మనం ప్రథమ స్థానం దేనికి ఇస్తాం? పద్యానికి ఇస్తాం. మన తెలుగు కవులు, ఆధునిక కవులు చాలా మంది చెప్పారు, నేను ఒకప్పుడు పద్యం రాసి ఇంటిని, నేను ఒకప్పుడు పద్యం రాసేవాడిని. ఆ తృప్తి వేరు. అంటే పద్యానికి ఉండే విలువ అది. ఎందుకు అనంటే పద్యం చదవటం ద్వారా మనకు ఉదర సంబంధమైన వ్యాధులు రావు. అట్లాగే మన మెదడులో ఉండే దాదాపు 7,000 కోట్ల న్యూరాన్లు ఖచ్చితంగా యాక్టివ్ గా పనిచేస్తాయి, ఉత్సాహంగా పనిచేస్తాయి. పద్యం మౌనపటం కాదు. మీరు ఏ పద్యమైనా తీసుకోండి, ఏ పద్యం తీసుకున్నా. నేను ఇక్కడ అలంకారాల జోలికి పోవట్లేదు, పద్యంలో ఉండే గుణాలను మాత్రమే చెప్పదలుచుకున్న. అలంకారాల జోలికి పోతే ఒక పద్యం నేను నిన్న రామయ్య గారితో అదే అన్నాను, మనం ఒక్క కంటెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక్కదానికొకటి దేన్ని పోల్చలేనిది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే పరభాష వ్యామోహంలో పడి మన భాషని కాస్త తక్కువ చేస్తున్నాం. మన భాష మనకి ఎప్పుడు వస్తుందో పరభాష కూడా అంత సులభంగా వస్తుంది. మన భాష మీదనే మనకు నమ్మకం లేకపోతే, మన భాష మీదనే, మన పదాల మీద మనకు పట్టు లేకపోతే పరభాష ఎట్లా వస్తుంది మనకు? ఇంగ్లీష్ అవసరమే, ఇంగ్లీష్ లోనే జ్ఞానం లేదు. ఇంగ్లీష్ కేవలం కమ్యూనికేషన్, మన భావాలను ఇతరులకు చెప్పడం కోసం ఇంగ్లీష్. అయ్యా వినపడుతుందా మేడం? చాలా బాగా వినపడుతున్నది. అందుకని ఏ పాట అయినా, పద్యమైనా, కవిత్వమైనా మనిషి జీవితం, దానికి వస్తువు ఎక్కడుంది అంటే మనిషి జీవితం. మనిషి జీవితంలో నుంచి వచ్చే చర్యల్లో నుంచే పద్యం పుట్టింది, మనిషి జీవితంలో నుంచి అవసరాల నుంచే కవిత్వం పుట్టింది, మనిషి జీవితంలో నుంచి నేపథ్యమే పాటను కూడా సృజన చేయడం జరిగింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలా మంది పద్యాలు నేర్చుకోవటం లేదు, లేదా మరొకటి నేర్చుకోవటం లేదు, వ్యాకరణ నేర్చుకోవటం లేదు. ఇక్కడ 2 పద్ధతులు. మనం చెప్పే తీరైనా మారాలి, లేదా మన ఆలోచన ఆగిపోయిందండి. రమేష్ నాయుడు గారు, మీకు కూడా ఆగిపోయిందా? అవును సార్, మాకు కూడా ఆగిపోయింది, రావడం లేదండి నాకుంది. ఆయన గారు
ఆయన గారు మాట్లాడేది మీకు వినపడుతున్నదా? వినపడట్లేదు సార్. మరి ఆయన గారు బాగానే ఉందంటాడు. లే వెంకటేశ్వర్లు గారిది శబ్దము వినపడడం లేదు. దాని గురించి అడుగుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని గురించి ఏదో అడుగుతాం. అలాగే వినపడడం లేదు. వారి ఫోన్ సంఖ్య ఎవరికి తెలుసు? ఒకసారి ఫోన్ చేస్తారా ఎవరన్నా? సరే, కొంచెం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాను. జర్మనీ అభిలాష్ గారు వచ్చారు. చాలా చిన్న పిల్లవాడు. ఆయన తెలుగు కోసం టెక్నాలజీలో చాలా చాలా కష్టపడుతున్నాడు. ఆయన గారికి మనం తెలుగు కూటమి తరఫున ఒక 5,000 రూపాయల నగదు ఇచ్చాము. దాని మీద అభిలాష్ గారు ఒక్క నిమిషం మాట్లాడతారు. వెంకటేశ్వర్లు గారు తొలగిపోయినట్టు వచ్చిందండి, లేరు. అది చూస్తున్నాం. అనుకోకుండా ఏమైనా తొలగిపోయింది. మీరు నాకేం చెప్తున్నావు? అందరం గమనించాముగా. మీరు మాట్లాడితే ఆయన గారితో నేరుగా మాట్లాడి ఇబ్బంది ఏంటో కనుక్కోండి. ఇప్పుడు ఇతను మాట్లాడతాడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అమ్మ మధ్యలో? అభిలాష్ కానీ అయ్యా. అందరికీ నమస్కారం. నా పేరు అభిలాష్ చీకోటి. నేను ఇలాగే ఏడాది ముందు అలాగా తెలుగు కూటమి గురించి తెలుసుకొని చేరి ఇలా వీలైనంత చురుగ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. అయితే భౌతికంగా బయట నేను పెద్ద ఏం చేయలేకపోవచ్చు, చేయడం లేదు. కానీ నాకు తోచినంతలో సామాజిక మాధ్యమాల్లో లేకపోతే ఇలాగే అంతర్జాలంలో వీలైన చోట్లు ఎక్కడెక్కడ తెలుగు ఇంకా వ్యాప్తి చెందాలి, ఏ మాధ్యమాల ద్వారా తెలుగు అంటే ముఖ్యంగా యువతలో తెలుగు భాషాభిమానము అలాగే తెలుగు పట్ల మక్కువ పెంచగలమన్న ఆలోచనలు, దాని గురించి ఆలోచించి వీలైన అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాను. అలా అందులోనే భాగంగా ఒక తట్టిన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద పెద్ద తారలు లేదా నాయకులు లేక అధికారులు ఎవరు కానీ వీళ్ళు తెలుగు బాగా వాడితే వాళ్ళని చూసి వాళ్ళ ఆన్సర్ కూడా వాడతారన్న ఉద్దేశంతో ఇలా పెద్ద పెద్ద నాయకుల్ని వీళ్ళని తెలుగులో రాయండి అని అడుగుతూ వాళ్ళకి మనవి చేసుకుంటూ అంతర్జాలం చురుగ్గా పనిచేస్తున్నందుకు గాను తెలుగు కూటమి ప్రశంసించి 5,000 కానుక ఇచ్చింది. దీన్ని సమర్పించిన కానుక నాకు తెలిసినంత వరకు మన తానా పూర్వ అధ్యక్షులు తాళ్ళూరి జయశంకర్ గారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కోదండరామయ్య గారికి, తెలుగు కూటమికి నిన్నర్లు. అత్తుల వెంకటేశ్వర గారు వచ్చారు. అయ్యా మాట్లాడండి అయ్యా. ఇందాకటి మాటకు కొనసాగింపు. వేదాన్ని సైతం సమగ్రంగా శిక్షలో చెప్పబడిన రీతిలో ఉచ్చరించే ఏకైక భారతీయ భాష తెలుగు అన్నది మన పరిశోధకులు తేల్చిన మాట. వేదాన్ని సైతం సమగ్రంగా శిక్షలో చెప్పబడిన రీతిలో ఉచ్చరించే ఏకైక భారతీయ భాష. దీనికి ఒకటే ఉదాహరణ చెప్పి మళ్ళీ వేరే. తెలుగులో 0 ఉండటం. ఏ భారతీయ భాషల్లో కూడా 0 లేదు. ఈ 0 ద్వారా మన భాష నేర్పించేటప్పుడు 0 ద్వారా నేర్పిస్తాం. మనం అందరికీ విదితమేది 0 ఉండటము అనేది మనకు. అట్లే తెలుగు అజంత భాష, ఓవెల్ ఎండింగ్ లాంగ్వేజ్. తెలుగు అజంత భాష. ఏ అక్షరాన్నైనా లేదా ఏ పదాన్నైనా ఏ భారతీయ భాష నుంచి వచ్చినా లేదా ఇతర భాషల నుంచి వచ్చినా తెలుగు ప్రత్యయం చేర్చి మనం వాడుకుంటాం. అట్లాగే అన్ని జరగవచ్చేమో, కానీ తెలుగుకు ఆ సౌలభ్యం మరీ ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే తెలుగు అజంత భాష. అట్లే ఇంకొక మాట, పండరంగని అద్దంకి శాసనంలో కూడా పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు బలగర్వమెప్పగా బయలేచి సేన. చూడండి, పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు బలగర్వమెప్పగా బయలేచి సేన. ఈ దశలో మనకు ఏ తత్సమ తద్భవ ప్రభావాలు కూడా మన పద్యం మీద చూడం. కొద్దిగా ముందొచ్చే వరకు చూస్తాం. అందుకే ఇప్పటికీ మీరు ఆ శాసన సాహిత్యం కానీ లేదా శాసనాల్లో ఉండే పద్యాలు తీసుకోండి, ఎంత ఇనసొంపుగా ఉంటాయో, ఎంత మనసుకు హాయినిస్తాయో. నన్ను చూడండి, అందుకే అంటారు మునుమార్గ కవిత దేశమున వెలయగా, మునుమార్గ కవిత దేశమున వెలయగా. అంటే దేశీ కవిత్వం, అట్లా దేశీ పద్యం ఎంత ప్రభావం చూపిందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేది. వృత్తాలు అంటే ఎక్కువగా ఆ కాలంలో వృత్తాలు పుట్టడానికి కారణం ద్వివైభవ ప్రదర్శనమని, ఆలోచన పెరిగే కొద్దీ, పాండిత్యం ముదిరిన కొద్దీ విశేష వృత్తరచన సాగింది అని ప్రాచీన సాహిత్యాన్ని గురించి విశ్లేషించేటప్పుడు నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటాడు ఒక మీటింగ్ లో.
ఎందుకు వృత్తాలు ఎక్కువ వచ్చినాయి, మీకు ఎందుకు మిగతా పద్యాలు ఎందుకు రాలేదు అని. అట్లే భావ వ్యక్తీకరణకు భాషా సౌందర్య నిరూపణకు బలమైన సాధనం పద్యం. ఒక్క ఉదాహరణ చెప్తాను, చాలా ఉన్నాయి. ఒక గుడి కూలును, నూయి పూడును, ఒడి నీళ్లను చెరువు తెగును, వనమున్ బిలమౌ చెడనిది పద్యం ఒకటే, కుడి ఎడమల కీర్తి గన్న గువ్వ మళ్ళా చప్పుడు ఆగిపోయింది అయ్యా. చెన్న అని ఒక ప్రసిద్ధమైన చెడనిది పద్యం ఒక్కటే, కుడి ఎడమల కీర్తి గన్న గువ్వల చెన్న. అట్లా పద్యం గొప్పతనాన్ని గురించి చెప్పేటప్పుడు చాటువుగా మనం ఏదిచ్చినా వేరే వాళ్ళకి అంటే చివరికి పోతుంది, అంటే అక్కడ నాశనం అవుతుంది. కానీ ఒక విద్య ఒక్కటి మాత్రమే, విద్యలోను పద్యం ఇంకా గొప్పగా ఉంటుంది, పద్యాన్ని ఇవ్వాలి అందరికీ అనేది ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. అట్లే ఇదే విషయాన్ని గురించి చిలకమర్తి సందర్భంలో ఒక్కసారి చూడండి. అన్నదానము గొప్పదనవచ్చును కాని అన్నంబు జాములో నరగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతనగును, గృహదానమొక్కటే ఉత్కృష్ట దానమే కాని కొంప కొన్నేండ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరగిపోక ఇంచుక ఏని చిరిగిపోక కూనిపోక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానముకటి జగతికిన్. అంటే పద్యం యొక్క గొప్పతనాన్ని చిలకమర్తి గారు ఎంత చక్కటి భావగర్భితంగా చెప్పాడో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలని ఈ అప్రతిహాతమైన అనూహ్యమైన సమర్థమైన పద్య విలువ మనకు తెలియాలి అంటే, భావితరాలకు అందించాలి అంటే మన నిబద్ధతతో పని చేయాల్సిందే. ఎంతో విలువైన ఈ జీవశక్తి గల పద్యాన్ని విస్మరిస్తే అందమైన అగాధ రచనా సాంప్రదాయాన్ని మనం తెలుగు వాళ్ళని కోల్పోయినట్లవుతాం. అందుకని పద్యాన్ని పద్యంలాగానే చెప్తూ, పద్యం యొక్క విశిష్టతను చెప్తూ, పద్యాన్ని మనం పక్కన పెట్టాల్సిన అవసరమే లేదు. అందుకే ఒక కవి, మహాకవి అంటాడు చూడండి, సరస్వతిని గురించి చెప్తూ నిశ్యేష్య జాడ్యాపహ అని ఒక మహాకవి పోతన, నిశ్యేష్య జాడ్యాపహ, మనం ఎంత తీసుకుంటే సరస్వతి మనకు అంత వస్తుంది. అందులో మొదటి మెట్టు పద్యం. ఈ పద్యం ఇందాకనే చెప్పినట్టు మానసిక జాడ్యాలే కాదు, ముక్తకంఠంగా పద్యాన్ని ఆలపించేవాడికి ఉదర సంబంధమైన వ్యాధులు కూడా దూరం అవుతాయని పరిశోధకుల మాట. 1952లో రామకృష్ణ అని ఒక అతను ఒరిస్సాలో పరిశోధన చేసి చెప్పాడు మాట. అట్లనే పద్య రచనలో శిల్ప సదృశమైన సౌందర్యాలను సాధించటం కోసం ఏండ్ల తరబడి ఎవరూ గురువుల పాదపీఠికలు అధ్యయనం చేసిన సాక్ష్యాలు ప్రాచీన సాహిత్యంలో నాకైతే లేవు. కానీ తమ పూర్వులు రచించిన కావ్యాలను నిరంతరం అనుశీలిస్తూ అందులో ఉన్న రమణీయమైన భావాలకు, హృదయ వర్ణకమైన అలంకారాలకు, సందర్భ శుద్ధి గల పద సంపుటికి, హాయిగా పాడుకోవటానికి వీలైన శైలికి పద్యం కీలిరిగి దాన్ని నిర్వహించిన అమోఘ శక్తికి దాసోహం అన్నారు మన పెద్దలు. అందుకనే పద్య సాహిత్యం అనేది విపరీతంగా తెలుగులో వచ్చింది. పద్యం యొక్క అర్థాన్ని, పద్యాన్ని మనం తరగని ఆస్తిగా తరతరాలుగా తెలుగు వాళ్ళు నిలుపుకోవాలి. పద్యంబు సర్వ కవితల కాద్యంబై గానబద్ధమై శృతిహితమై హృద్యంబై నియతంబైన పద్యమే లెస్స తోడుపడు దారణకున్. ఇందాకనన్నట్టు పద్యం సర్వ కవితలకు ఆద్యం. పద్యాన్ని మనం మన పద్యాన్ని వదిలిపెట్టకూడదు. అట్లనే ఉన్న స్థితి నుంచి, తెలుగులో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అంటే మనకు ప్రాచీన అధ్యయనం తప్పనిసరిగా చేయాలి. అందులో పద్యాధ్యయనం తప్పనిసరిగా చేయాలని చెప్తూ ఒకసారి పాట దగ్గరికి వస్తాను. పద్యం గురించి చాలానే రాసుకున్నాను.
పద్యం సంగీత సాహిత్యాల రెండింటి సమ్మేళనం పద్యం. పద్య పఠనం నాటకంలోని పద్యంలా కాకుండా అతిరాగంతో ఉండకూడదు, అర్థవంతంగా ఆకర్షణీయంగా చదవడం అవసరం. ఎన్నో రకాల ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు పద్యం గురించి. అట్లాగే కొత్తగా పద్యాలు రాసే వాళ్ళు చక్కని తెలుగు పదాలతో పాదాంత విరతితో పాడుకోవటానికి వీలైన పద్యాలన్నీ రాయాలి అంటే ఖచ్చితంగా మనం తెలుగులో కర్త కర్మ క్రియ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బును చిన్న వాక్యాలుగా ముందు రాయాలి, తర్వాత పెద్ద వాక్యాలు పెద్ద పదాలు కూడా రాయొచ్చు. ఇక మనం పాట దగ్గరికి వద్దాం. పాటలో మొదటగా గొప్పగా చెప్పుకోవాల్సిన సాహిత్య విలువలు ఉండే పాటలను చెప్పుకోవాల్సిన జానపద సాహిత్యమే. అట్లే సినిమా సాహిత్యంలో గొప్పనైన సాహిత్య విలువలు ఉన్న పాటలు వచ్చినాయి. కానీ జానపద సాహిత్యం మనపై ముద్ర వేసినంత తీరుగా సినిమా సాహిత్యం వేయలేదు. అది ఎంత గొప్ప కవి అయినా రాయనివ్వండి, ఎంత గొప్ప పాట అయినా కానివ్వండి, ఆ పాటికి ఆ కొద్దిపాటి ఆ 3 నెలలు 6 నెలలు సూచాయిగా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేలమ్మ 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 నేలమ్మ. ఇక్కడున్న పండితులు చాలా మంది పాట విని ఉండొచ్చు. ఇది వచ్చి కూడా దాదాపు 30 ఏళ్ళ పైన అవుతుంది. కానీ ఇంత గానమైన ఇంత బలమైన ప్రభావం మనకు సినిమా సాహిత్యం వేయగలదు మన పైన. అందుకని జానపద సాహిత్యమే గొప్ప. అట్లనే మరొక మాట, మొత్తం పాట ఏ మాటను చూడండి. వానమ్మ వానమ్మ వానమ్ము ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ, చేలల్లో నీళ్లు లేవు చెలకల్లో నీళ్లు లేవు, నిన్నే రమ్మిన నైతు కళ్ళల్లో నీళ్లు లేవు, వానమ్మ వానమ్మ వానమ్ము ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ. ఇవన్నీ తేలికైన తెలుగు మాటలే. ఈ తేలికైన తెలుగు మాటల్ని పట్టుకోవాలన్నా మనం అంటే ఒక తెలుగు అభిమానిగా ఖచ్చితంగా పట్టణాల నుంచి పల్లెలకు పోవాల్సిందే. ఎందుకు అంటే పల్లెలు ప్రజా భాషకు జీవ కొమ్మలు. ఇవాళ మన పల్లెని వదిలేస్తున్నాం. మనం కనీసం టూర్కైనా విజ్ఞాన యాత్రకైనా మన పల్లె కాకపోయినా వేరే పల్లెకైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మీరు ఎంత తిరిగితే అంత భాషా జ్ఞానం పెరుగుతుంది, ఎంత తిరిగితే మీకు అంత భాషా జ్ఞానం పెరుగుతుంది. అది చాలా మంది మర్చిపోతున్నాం. పరిశోధన అంటే కూర్చొని రాసేది అనుకుంటున్నాం. నిజానికి పరిశోధన అంటే పల్లెల్లోకి వెళ్ళి భాషను పట్టుకోవటం, పల్లెల్లోకి వెళ్ళి భాషా పదాలను సేకరించటం. ఎంతమంది చేస్తున్నాం మనం? ఎంతమంది నిఘంటువును చదివి పాఠం చెప్తున్నాం? పోనీ ఆంధ్రభారతి నిఘంటు మొబైల్లో కూడా ఉంది, చూస్తున్నామా? చూడాలని కోరుకుంటూ, అట్లే కవిత్వం కూడా ఇందాక అన్నట్లు మనుషులు 2 రకాలు. మరణానికి ముందే మరణించే వాళ్ళు, మరణించిన ఇన్నటికీ మరణించని వాళ్ళు. ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత సహజంగా వచ్చిన కవిత్వం చెప్పారో చూడండి. ఒకే మాటలో జీవిత రస సారాన్ని మొత్తం కూడా ఆ మాటలో చెప్పేశాడు ఆయన, పాపనేని శివశంకర్ గారు. మీరు ఏ కవిత్వం అయినా తీసుకోండి. ప్రసిద్ధమైన జాస్వా గాని, విశ్వనాథ్ సత్యనారాయణ గాని, లేదా అమృతం కురిసిన రాత్రి, తిలక్ అమృతం కురిసిన రాత్రి గాని, అందరూ పడుకున్నారు నేను ఒక్కరిని ఆకాశంలో విహరిస్తున్నాను. ఖచ్చితంగా మనం తన్మయత్వం అవుతాం. అంటే మన 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 బాధ, మన ఆనందం కూడా కవిత్వంలో ఉంది. అందరు పడుకున్నారు, నేను మాత్రం ఆకాశంలో విహరిస్తున్నాను. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. 42 ఏళ్ళే బతికాడు మహానుభావుడు. ఎంత గొప్ప కవిత్వం రాశాడు. ఒకటి అనుభూతివాద కవిత్వం. తీసేయగలమా? చాలా మనకు వస్తాయి. ఇప్పుడు దాని గోపి గారి నాణ్యలు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కవిత్వంలో బోలెడన్ని ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ కూడా మనల్ని మౌన పఠనం వైపు, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ కవిత్వ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది తరగనిది. ఒక్కొక్కరు ఇప్పుడు ఈ మోడర్న్ లో, ఈ ఆధునిక యుగంలో చాలా మంది కవిత్వం రాస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, కవిత్వం వస్తుంది కానీ కవిత్వంలో ఉండాల్సినంత నుడికారాల సొంపు ఇంకా ఉండట్లేదేమో అనేది నా అభిప్రాయం మాత్రమే. కొందరు రాస్తున్నారు కానీ ఇంకా ఇప్పుడు అజంతా ఉన్నారు, స్వప్న ఆయనలాగా, లేదా మో ఉన్నారు, ఆయనలాగా వస్తున్నాయా అంటే అప్పటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పటి కాలమాన పరిస్థితులు వేరు. అయితే సాహిత్య మిత్రులారా, స్నేహితులారా, ఇప్పుడు తెలుగు ప్రపంచంలో కంటెంట్ విపరీతంగా ఉంది, వస్తువు చాలా ఉంది, మనం తీసుకోలేకపోతున్నాం, మనం దాన్ని అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. ఇది చూడండి, ప్రతి ఒక్కరి దగ్గర వస్తువు ఉంది ఇప్పుడు. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా, అంటే వైవిధ్యమైన వస్తువు తెలుగు సమాజంలో ఉంది. ఇవాళ మనకి రాష్ట్రాలతో పని లేదు, పొలిటీషియన్సే మాట్లాడుకు మనకెందుకు.
వైవిధ్యమైన వస్తువు. ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఉంది, రాయలసీమలో ఉంది. మనం పట్టుకోవాలి. పట్టుకునే దిశగా కృషి చేయాలి. పట్టుకునే దిశగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. కవిత్వం అందరికీ వస్తుంది. ఒక మాట చూడండి, ఒకటి ప్రయోగానికి, ఒకటి అనుభవానికి, ఒకటి ఊహకి, ఒకటి వాస్తవానికి. లేనే లేవు 2 బతుకులు లేవు, ఒకటే ఉన్నదొకటే. 2 ముఖాలు, 2 మాటలు, 2 ముఖాలు, 2 దారులు, 2 చూపులు, 2 నటనలో పడి బతికుండగానే ఎన్నెన్ని మరణాలు. వద్దు 2, ఉన్నది ఒకటే. ఒకటి ప్రయోగానికి, ఒకటి అనుభవానికి. చూడండి, మనకు పురాణ గాథలు చదివితే కూడా రాని జ్ఞానం మౌన పఠనంలో ఒక 5 నిమిషాల్లో చెప్పాడు. అది వచన కవిత్వానికి ఉండే గొప్పదనం. ఇది నాగటి చాలు దర్భసేనం శ్రీనివాసాచార్య గారి. అట్లే అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో నుంచి చూడు, ఎన్నెన్నో, 1, 2 ఎన్నెన్నో చెప్పవచ్చు. ఎన్నెన్నో కవితల్ని మనం నోటి ద్వారా చూడండి. గదికి మదికి కూడా గవాక్షాలు ఉంటాయి. గదికి మదికి కూడా గవాక్షాలు ఉంటాయి. మనం అనుకుంటామా? ఒక్క నిమిషం చూడండి. అట్లాగే ఒక్క నిమిషం. అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం, నా లోపల వినబడుతూ నన్నిలాగా నడిపిస్తూ, సృష్టిలోని అర్థం కోసం, జన్మలోని సాఫల్యం కోసం, జనన మరణాతీతమైన సురభిల రహస్యం కోసం, ఎన్ని ఎడారి దారుల కంటకిత కానన మార్గాల పడుతూ లేస్తూ ఇదే కదా జీవితం. చూడండి, అమృతం కురిసిన రాత్రి పుస్తకంలో తిలక్ గారు ఎంత స్ఫురకంగా మనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చూడండి. ముడుచుకొని పోయిన తన ఒడలి ముడతలెన్ని స్మృతులకెన్ని కథలకు తెలియవు. ప్రసిద్ధమైన పద్యాలు. అట్లాగే శ్రీశ్రీవి ఎన్ని రకాల మన ఆధునిక కవిత్వాన్ని తీసుకున్నాం. అమ్మాయి 18 ఏళ్ల పడుచుదనాన్ని భద్రంగా దాచి పల్లెరంలో పెట్టి ప్రాణనాథునికి అందించాలనే నీ ఆశ నాకు అర్థమైంది. అందుకే నీ చూపులు తుమ్మెర బారులు కట్టి, నీ కోరికలు గజ్జల వల్లే గలంగించి వీధినంతా మేల్కొల్పుతున్నాయి, వీధినంతా కలయ చూస్తున్నాయి. కవిత్వంలో కూడా అలంకారాల ప్రశస్తి. మనకు తెలియకుండే గొప్పతనం అదే. దాన్ని ఇంగ్లీష్లో వోవెల్ హార్మోనీ, స్వరాకర్షణ, ఏదైనా అనొచ్చు. మనం సింపుల్ గా చెప్పాలి అంటే అజంత భాష. ఇంతటి గొప్పనైన భాషని మనం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాం? ఇందాక చెప్పినట్టు వస్తువు తెలుగు సమాజంలో విపరీతంగా ఉంది. కాకపోతే ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్య ధోరణి మన భాష పైన నడుస్తుంది. మనమే మన భాష మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? అడిగదనని కడివడి జను. మనమే చదవకపోతే మన పిల్లలు ఎలా చదువుతారు? దయచేసి ఒక్కసారి లోతుగా నిశితంగా ఆలోచించండి. మన భాష లేకపోతే మనం లేం. భాష అంటే సంస్కృతి. దీన్ని ఉద్దీపన చేయవలసిన వాళ్ళు, దీన్ని వృద్ధి చెందాల్సిన వాళ్ళు ఇన్ జనరల్ గా మనం చారిత్రక భౌగోళిక అంశాల పరంగా తీసుకుంటే కాస్త సమాజంలో ఉన్నత వర్గాల వారు కాస్త భాష విషయంలో వాళ్ళ దృష్టి నిలిపితే కింది స్థాయి వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనుసరిస్తారు. ఇంతకుముందుకు అట్లా జరిగింది. ఈ 2000 సంవత్సరం నుంచి 2005 నుంచి సమాజంలో విపరీతమైన ఆధునిక పోకడలు వచ్చిన మూలాన భాషకు ఇబ్బంది కలుగుతుంది. మనం చరిత్రను అధ్యయనం చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. నేను చెప్పే మాటలు కాదు. ఎవరైనా మీరు చరిత్ర చదివితే, ఏ సాహిత్య చరిత్ర అయినా, ఏ చరిత్ర సాహిత్యమైనా. అందుకని తెలుగులో పద్యం అనుకోండి, పాట అనుకోండి, అట్లాగే కవిత్వం అనుకోండి, 3 కూడా గొప్ప ప్రక్రియలు. ఈ ప్రక్రియలను మనం నిర్లక్ష్యం చేయనవలసిన అవసరమే లేదు. ఒక అభినందించాల్సిన విషయం ఏంటంటే, మొన్న ఈ మాసంలోనే తెలంగాణ సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ కవిత్వ నిర్మాణ మెలకుల మీద అట్లా ఒక వర్క్ షాప్, ఒక కార్యశాల నిర్వహించారు. అట్లే అన్ని చోట్ల కూడా జరిగితే ఇప్పుడు 30లో 35లో 40లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కవిత్వ నిర్మాణ పద్ధతులు తెలిస్తే వాళ్ళకు సంబంధించిన జ్ఞానంలో వాళ్ళు కవిత్వం రాయడానికి ముందుకు వస్తారు. అట్లే పద్య విద్యలో జరగాలి, అట్లే పాట రచనలో కూడా జరగాలి. ఒక రవంత మేలు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది భాషకి. అంతో ఇంత ఒక రవ్వంత అట్లే ఆంధ్ర ప్రభుత్వం కూడా చేయాలి, మిగతా ప్రభుత్వాలు కూడా చేయాలి వాళ్ళ భాషలకి. ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే బోలెడంత సమాచారాన్ని మనం ఈ 3 ప్రక్రియలు, అన్ని ప్రక్రియల్లో చర్చించుకోవచ్చు. ఇవాళ నేను నా మనసులో తోచింది మీతో ఒక 4 మాటలు పంచుకోవాలని వచ్చాను. మొదట నా సిస్టమ్ కాస్త ఇబ్బంది, ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే వీడియో రావటం లేదు.
ఇది నేను మీతో పంచుకోవాలనుకున్నది. చాలా రోజుల తర్వాత ఎట్లా గుచ్చుకుందో తెలియదు, ముళ్ళైతే నాటింది. పెగళ్ళ గోపాల్ గారి దండకడియ నుంచి. చాలా రోజుల తర్వాత ఎట్లా గుచ్చుకుందో తెలియదు, కానీ ముళ్ళైతే నాటింది. చూడండి, ఈ తెలియదు అనే అంటే ఈ దేశీ వర్బ్ మనకు చాలా తెలియదు అంటాం ప్రామాణికంగా, ఫార్మల్ గా. ఇన్ఫార్మల్ గా తెలియదు అంటాం. ఇవాళ ఇదొక ఒక చిన్న సమస్య. ప్రామాణికంగా మాట్లాడుతున్న క్రియ కాకుండా వేరే క్రియ మాట్లాడితే నీకేం భాష రాదు పో అన్న సందర్భాలు నేను కూడా ఎదుర్కొన్నాను. ఇప్పటికీ చాలా చోట్ల వింటున్నాం, కానీ తక్కువ ఉంది. ఇప్పుడు ఆ శాతం తగ్గింది. ఒక మాట చెప్తున్నాను, ఏ భాషలోనైనా, తెలుగులో కాదు ఏ భాషలోనైనా, ప్రతి 20 కిలోమీటర్లకు మనం మాట్లాడే భాషలో మన యాస మారుతుంది, భాష మారదు. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అదే ఉంటుంది. మనం పలికే ఉచ్చారణలో యాస మారుతుంది. అంతేగాని నీ భాష ఎక్కువదో తెలంగాణ అట్లనో, లేదా మహబూబ్నగర్ ఇట్లో, ఆదిలాబాద్ ఇట్లనో, శ్రీకాకుళం అట్లనో కాదు. భాష ప్రధానంగా, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత మీరు ఎవరైనా జవాబు చెప్పండి. మన ఉచ్చారణకు ప్రధానంగా మన ముఖ కవలికలోని, ముఖ యంత్రంలోని ఒక విభాగం బాగా ఉపయోగపడుతుంది. మన భాష ఉచ్చారణకు మన ముఖ యంత్రంలోని ఒక భాగం బాగా ఉపయోగపడుతుంది. దాని ద్వారానే మనం పలికే మాటల తీరు ఏర్పడుతుంది. అది తెలియక చాలా మంది నాది నీది అనుకుంటాం. భాష ఇందాకనే అన్నట్టు ఏ వర్బు, ఏ క్రియ తక్కువ కాదు, ఏ యాస తక్కువ కాదు. అన్ని శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారు, వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటే. ఇది మనం మర్చిపోతున్నాం. మనకు తెలియాలంటే కాస్త అధ్యయనం, లోతుగా అధ్యయనం చేయాలి. మరొక మాట చెప్తున్నాను, నేర్పితే వచ్చేది కొంతే, నేర్పితే వచ్చేది కొంతే, నేర్చుకుంటే వచ్చేది ఎంతో. మనందరూ గురువులకు మన పాఠాలు చెప్పారు. వాళ్ళ నుంచి మనం ఇప్పుడు మన పాఠాలు చెప్పి కొందరు 10 ఏళ్ళు, 5 ఏళ్ళు మనం ఎంత గుర్తు పెట్టుకున్నాం? డిగ్రీ స్థాయి కానీ స్నాతకోత్తర విద్య ఎంత గుర్తు పెట్టుకున్నాం? మనకు ఒక 20% కూడా గుర్తులేదు. ఇప్పుడు మనకు గుర్తున్నదంతా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా, మనం చెప్పేదంతా, మనం రాస్తున్నదంతా మన కోసం మనం చదివి నేర్చుకున్నది, మన కోసం మనం చదివి నేర్చుకున్నది. చాలా మంది తెలుగు వాళ్ళకు దురభిప్రాయం ఉంది, తెలుగు అంటే తెలుగు పండితులదే, తెలుగు అంటే తెలుగు లెక్చరర్స్దే. కాదు, తెలుగు అంటే నీది, తెలుగు అంటే మీది, తెలుగు అంటే మనది అని తమిళ వాళ్ళు అనుకుంటున్నారు, అని కన్నడ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు మనలో లేదు? ఎందుకు ఆ నిర్లక్ష్యం? నిర్లజ్జగా భాషను మనం నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాం. ఈ స్థాయి నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ లేదు. 1932 లెక్కలు తీసుకున్న దగ్గర ఉన్నాయి, వాటి గురించి మరోసారి చెప్తాను రామయ్య సార్. 1932 వరకు దేశంలో అత్యంత ఎక్కువ మాట్లాడే భాష తెలుగు. డాటా కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పడం భాగ్యం కాదు, అది మరొకసారి. అట్లాగే శ్రీకృష్ణదేవరాయల పీరియడ్ 15వ శతాబ్దంలో భారతదేశం మొత్తం తెలుగే ఉంది. అందుకే ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరైనా అన్నారా? ఏ భాషలో ఈ పాట ఉందా? నాకు తెలిసే తెలియదు, ఉందేమో. ఒకవేళ ఉంటే నేను క్షమించమని అడుగుతాను. అంతటి గొప్ప భాష తెలుగు. చదవండి, రాయండి, చదవండి, రాయండి, చెప్పండి. మీ భాషలో, మీ మాతృభాషలో మీరు మాట్లాడడానికి నామూచి ఎందుకు? ఆత్మ న్యూనత ఎందుకు? కొన్ని వేల పుస్తకాలు తెలుగులో ఉన్నాయి తెలుగు భాష గురించి. సరే, ఇక్కడితో ఈ 4 మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను, ఇక్కడితో ఆపుతాను. మీరు ఎవరైనా, మళ్ళీ ప్రశ్న వేస్తున్నాను, మన భాష, మనం మాట్లాడిన మాటలు, మన ఉచ్చారణను నియంత్రించేది మనకు ముఖ యంత్రంలో ఒక భాగం ఉంది. దాని ద్వారానే మన మాటలో యాస వస్తుంది. ఏమిటా వస్తువు? సరే, సంతోషం అండి. ఈ ఉరుసు మహేశ్వర్ గారికి ధన్యవాదాలు. ఆమె గారు తెలుగులో రాసుకుంది పాపం పేరు. మిగిలిన వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఇంకా తెలుగులో రాయలేకపోతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫోన్ సంఖ్యలు పెట్టమని చెప్పాను. ఇంతకుముందు మీరు జర్మనీ అబ్బాయి 5,000 గెలుచుకున్న అబ్బాయి విషయం చూశారు. అట్లా మనం 13 రకాల కార్యక్రమాలకి 5,000 చొప్పున ఇస్తామని ప్రకటించాము. మరి పారేపల్లి గారైతే ఆయన ఒక సహచట్టంలో మరీ ముందుకు పోయి దూసుకొని పోతే ఆయనకి 10,000 కూడా ఇచ్చాడు. అది వేరే సారి ఇంకోసారి చర్చిద్దాం. మన వలగూట్లో అట్లా 13 రకాల ప్రక్రియలకి మనం ప్రోత్సహిస్తున్నాం. ఇంకా ఏం పెడితే బాగుంటుంది, ఇంకా వేటికిని ప్రోత్సహించాలన్నది మీరు దయచేసి దాన్ని చూసి చెప్పాలి. అట్లనే
మన వలగూట్లో పుస్తకాలు కూడా ఉన్నాయి. మీరు వాటిని చూసి, అవి ఉద్యమ పుస్తకాలు, అవి కూడా చూస్తే మీకు కాస్త ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు పోపూరి విశ్వనాథ్ గారు మాట్లాడాలి 3 నిమిషాలు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం. మీకు ఇతర నిర్వాహకులకి అందరికీ వందనాలు. చాలా బాగా ప్రసంగించారు వారు. మీరు కూడా చాలా చక్కగా సమన్వయకర్తగా వ్యవహరించారు. చాలా తీరు అద్భుతంగా ఉంది. చాలా సంతోషం ఈ కార్యక్రమంలో నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాగే మన తెలుగు పరిఢవి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నానండి. నమస్కారం అండి. సంతోషం అండి. నమస్కారం. ఎవరు సమాధానం చెప్తున్నారు? మీరు మాట్లాడండి అయ్యా. వెంకటేశ్వర గారు, కింది దవడ మీరు అడిగారు కదా, దానికి సమాధానం. కాదు మహేష్ గారు లండన్ నుంచి వచ్చారు. వీరికి కూడా చాలా అభిమానం. దంత్యాలండి. నమస్కారం అండి. దంత్యాలు, ఓష్ట్యాలు ప్రధానంగా, పెదాలు ప్లస్ పళ్ళు. దంత్యాలు ప్రధానంగా. చాలా దూరం వెళ్ళారు, దగ్గరికి రండి. నాలుక అండి. నాలుక. సంతోషం. నాలుక. కానీ ఆ నాలుక కూడా దంతాలకు పలికే ఇదిని బట్టి కూడా ఉచ్చారణలో మారుతుంది సార్. బట్ నాలుక లేకపోతే దంతాలున్నా ఓష్ట్యాలున్నా రాదు. సరే, ఇంకొక ప్రశ్న. మనం ఉచ్చరించే మన పదజాలంలో యాసలు ఇంకొక కారణం ద్వారా కూడా ఆ యాస అనేది వస్తుంది. మనం తెలుగే, ఇప్పుడు నేను మాట్లాడే ఒక రకంగా ఉంటుంది యాస. అట్లాగే ఒక్కరు ఇప్పుడు 10 కోట్లు ఉంటే 16 కోట్ల యాసలు ఉంటాయి తెలుగులో. ఇంకొకటి కూడా ప్రధాన భూమిక పోషిస్తుంది మన భాష ఉచ్చారణలో. ఏమిటది? గొంతుక. లేదయ్యా గారు, కాదయ్యా. కంఠం. లేదు మాస్టర్. నిశ్వాస, శ్వాస. ఇవేవి కావు. కాస్త ముందుకెళ్ళి ఆలోచించాలి. మళ్ళీ మీరు శరీర ముఖంలోంది ఎట్లా అడుగుతున్నారా? ప్రాంతం అయితే ఆ ప్రాంతీయ ప్రభావం ఉంటుంది. మీరు అడిగింది ప్రాంతము అని అనుకుంటున్నాను నేను. యాసల్లో మార్పు అని అన్నారు కనుక ఆ ప్రాంతీయ ప్రభావం, ఆ ప్రాంత ప్రభావం ఉంటుంది అన్నది నా ఉద్దేశం. మేడం, మనిషికి సంబంధమే లేదు ఇది. ఈ ప్రశ్న మనిషికి సంబంధమే లేదు. మనం రోజు తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి చెప్పండి ఆర్య. అయ్యా రమేష్ సార్, మనం మాట్లాడే భాష, మన ఉచ్చారణలో భేదాలు నాలుక ద్వారా ఏర్పడతాయి. నాలుక ద్వారా జరుగుతుంది. ఇది ప్రధానం. రెండవది ప్రధానం, మనం రోజు తీసుకుంటాం ఆ పదార్థాన్ని. ఆ పదార్థం ద్వారా కూడా మన ఉచ్చారణ భేదాలలో తేడా ఉంటుంది. ఇది నేను చెప్పడం లేదయ్యా, ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు చెప్పిన మాటని నేను ఇక్కడ ఉటంకిస్తున్నాను. నీరు, గాలి. నది నీరు అండి. నీరు. మనం తాగే నీళ్లు మన ఉచ్చారణ మీద అమితమైన ప్రభావం చూపిస్తుంది. ఇంకెవరైనా? నీరే అంటున్నారా? సరైన సమాధానం నీళ్లు మేడం, వాటర్. నీటి ప్రభావం ఉంటది. కొత్తగా వచ్చిన వారు దయచేసి తమ ఫోన్ సంఖ్య ఒక చిన్న సందేహం అండి. నీరు అంటే ఇప్పుడు ఒక నదీ ప్రాంతంలో ప్రవహించే నీరు యొక్క భాష, ఆ యాస ఒకే రకంగా ఉంటుందని మీరు చెప్తున్నారా? దాదాపుగా. అది ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గోదావరి నది, కృష్ణా నదులు తెలంగాణలోను, విశ్వనాథ్ గారు తప్పగా అనుకోకండి. అది ఒక్కొక్కరు పర్సనల్ సమాధానం మొదలు పెట్టచ్చు. అంటే మన పద్ధతి ఒకటి ఉందండి. ఈ
మనం ఏం చేసాం తెలుగు గురించి అని చెప్పి మనం ఇంకా ప్రశ్నలు వేస్తుంటాము. కాబట్టి మీరు మీ గురించి చెప్పి అలాగా మీరు కొనసాగించవచ్చు, తప్పుగా అనుకోకండి. మహేష్ గారు, మనం అది చెప్పలే, మందే పొరపాటు. అమ్మ ఆయన గారు పెద్ద ఆయన గారితో మనం మధ్య. కానీ ఇప్పుడు ఇక నుంచి మాట్లాడేవారు మేము మా చేపలకు వెరసను ఫోన్ నంబర్ను తెలుగులోనే చెప్తాము అని చెప్పి మాట్లాడాలి. అయ్యా పోపూరి గారు మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు పోపూరి విశ్వనాథ్. నేను నా చేపలకు వరుసను ఇక నుంచి తెలుగులోనే చెబుతాను, పలుకుతాను, వ్రాస్తాను. ధన్యవాదాలు. నిన్నర్లు అయ్యా మీకు. తెలుగులోనే రాస్తారు కూడానా సార్? వీలైన దగ్గర తెలుగులోనే రాస్తామంటున్నారు. వీలైన దగ్గర. అవునండి. ఆయన సినిమా రచయిత ఆయన గారు. పాటలు ఇంకా మాటలు పిల్లలకి నేర్పటం అవన్నీ చాలా పనులు చేస్తారు. కానీ చెప్పు పద్మ గారు, మాట్లాడండి. చాలా సంతోషం అండి. ముందుగా మీ అందరినీ కొత్త వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు చేరి ఉన్నారు కాబట్టి మన తెలుగు కూటమి యూట్యూబ్ లింక్ ద్వారా చాలా సులభంగా మనం దానికి తెరుచుకోవచ్చు. మన గత రచ్చబండలన్నీ దాంట్లో ఉన్నాయి మంచిగా. ఈరోజు మన వెంకటేశ్వర్లు గారు ఎంత బాగా ఒక విభిన్న అంశం తీసుకొని మనకు ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు. అట్లాగా చాలా పెద్ద పెద్ద వక్తలు, తెలుగు పైన తపన, తెలుగు గురించి కృషి చేసేవాళ్ళు, రకరకాలు తెలుగు గురించి చేసే వాళ్ళందరి ఈ ప్రసంగాలన్నీ కూడా మనకు దీంట్లో ఉన్నాయి, రచ్చబండల్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు దాన్ని సందర్శించాలని, వాటిని చదివి మీ వ్యాఖ్యను పెట్టినట్టయితే మిగతా వాళ్ళకు అది స్ఫూర్తిదాయకంగా ఉండి చదువుదాం అనిపిస్తుంటుంది. మీ అభిప్రాయం నిష్కర్షగా చెప్పండి. అంశము మీరు చూసిన అంశం, తెలుసుకున్న అంశము ప్రయోజనకరంగా ఉందా, ఎటువంటి వ్యాఖ్య అయినా సరే కానీ పెట్టండి. దయచేసి ఆ కార్యక్రమాలు చూడండి అని కోరుతూ, వెంకటేశ్వర్లు గారు చాలా మంచి ప్రసంగం చేశారు. అయితే మీరు చెప్పిన విషయాల్లో సున్నా ఏ భాషలో కూడా లేదు, మన తెలుగులోనే ఉంది అనే విషయం నాకు ఇంతవరకు తెలియని విషయం. ఎక్కడో తమిళంలో కొన్ని పదాలు నాకు తెలుసు. అందులో అన్నంను శాతం అంటారు. శాతం మేబీ శాతం అంటే తాకు సున్నానే ఉంటది. అట్లాగే సున్నా లేకుండా ఉన్నాయా మిగతా భాషలో అనేది? ఒక్క నిమిషం తల్లి, సున్నా ఉండదమ్మా. మా రాసి అని రాస్తారు. నకార పొల్లు, నకార పొల్లు, మకార పొల్లు, 5 రకాల పొల్లులు ఉన్నాయమ్మా తమిళంలో. ఆ 5 వాడతారు తప్ప సున్నా బెటరు. సరే సరే, అది ఒక విషయం. తన్నీర్ అన్నా కూడా నకార పొల్లే, అజంత భాష కాదు అది, కాబట్టి వాళ్ళకు నకార పొల్లులు ఉంటాయి. చాలా బాగుంది. సున్నా నిజంగా గణితంలోనే కాదు, మన తెలుగులో కూడా అద్భుతమైన ఒక మన సంపదనే భావించవచ్చు. నిజంగా చాలా అంశాలు చెప్పింది సార్, చాలా బాగున్నాయి. కాకపోతే అచ్చ తెలుగులో మాట్లాడుతుంటే ఏదో నాటకీయంగా అనిపించడము ఈరోజు సమాజంలో. అట్లా మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయని అనిపిస్తుంది. నేను చెప్తాను, ఉపయోగించాలన్నా మొదటి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్ళండి. 1 నెల 2 నెలల్లో మిమ్మల్ని వాళ్ళు అనుకరిస్తారు. సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లేకుండా ఉండలేం, బతకలేం కూడా. కానీ ఒక 80% మీరు ప్రయత్నం చేయండి. 1-2 నెలల తర్వాత వాళ్ళే మిమ్మల్ని అనుసరిస్తారు. ఇంకొక విషయం పద్మారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, యూట్యూబ్ లోకి వెళ్ళి మన ఈ కార్యక్రమాలు ఆ వీడియో చూసి, రచ్చబండ వీడియోలు చూసి దాని మీద వ్యాఖ్యలు రాయమంటది. బాగలేదంటే బాగుందని రాయండి, లేకపోతే ఇక్కడ మార్చాలి, ఇక్కడ తప్పు వచ్చిందంటే అది కూడా రాయండి. మనం సరి అయిన దారిని పోవాలంటే పక్కనుండే సర్దిద్దేవాడు ఉంటాం, మంచిదే కదా. అది ఆమెగారు చెప్పింది. పద్మారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంకెవరయ్యా? అయ్యా 2 నిమిషాలు నేను తీసుకోవచ్చా? సమయము తీసుకోండి. 2 నుండి 3 నిమిషాలు. నమస్కారం అండి. వెంకటేశ్వర్ గారు చాలా బాగా చెప్పారు సార్. డిగ్రీ పిల్లలకు ఈ సంవత్సరం అమ్మా ఏమనుకోకండి, మీరు కోదండరామయ్య గారు చెప్పినట్లు మీరు చెప్పి చేయాలి. అవునండి, నేను అక్కడికే వస్తున్నాను. డిగ్రీ పిల్లలకు
అది బాబు చెప్పింది అది కాదు. స్పష్టంగా చెప్పాయి మహేష్ నువ్వు. అమ్మా తెలుగు కోసం మీరేమి చేస్తున్నారో చెప్పండి అని మీరు చెప్పారు, నేను దాన్నే చెబుతున్నాను. అట్లా కాదు ఆయన అన్నది. ఇక నుంచి చేపలకు వెరసను తెలుగులో చెప్తాను అని అనమన్నాం. మీరు తెలుగులోనే చెప్తామండి, ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు తప్పకుండా తెలుగులోనే చెప్తాను. అలాగే సార్, మా 5-6 సెమిస్టర్లలో పిల్లలకి ఈ సాహితీ ప్రక్రియలు ఉన్నాయి సార్. అందులో ప్రధానంగా పద్యం, పాట, వచన కవిత. అవి మీరు మాట్లాడుతుంటే చక్కగా క్లాసుల్లో ఉన్నట్టుగా విన్నట్టుగా అనిపిస్తుంది. పద్యం తీసుకోవడం చాలా గొప్ప విషయం సార్. 1000 ఏళ్ల సాహిత్య చరిత్రకు ఆలంబనగా నిలిచింది పద్యమే కదా. మన ప్రాచీన సాహిత్యం అంతా పరిడే వెళ్ళింది పద్యంలోనే. పద్యం అంటే ప్రాణం లేసొస్తుంది. చాలా సంతోషం సార్, బాగుంది. పాట గురించి, కవిత గురించి ఒక చిన్న మాట సార్. మన దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి కవితలు రాయడానికి. సంతోషం. వస్తువైనా కొత్తగా ఉండాలి, అభివ్యక్తి అయినా కొత్తగా ఉండాలి అనే దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒక చిన్నది, ఒక నిమిషంలో ఒకే విషయాన్ని రకరకాలుగా చెబుతాము. ఒకసారి ఒక సందర్భంలో ఒక కవి కాలుకి గాజు ముక్క కుచ్చుకుంటే, స్త్రీలది చేతి గాజు ముక్క కుచ్చుకుంటే మనం ఏం చేస్తాం? ఒక పార్కులో కూర్చున్నప్పుడు ఇలా తీసి పడేసేసి బాధపడతాం కదా. ఆ కవి ఏ తల్లి కరకంకణమై మెరిసిందో, ఏ చెల్లి హస్తభూషణమై విరిసిందో, ఏ ప్రణయ కలహంలో అలిగి ఏ ప్రళయ సమరంలో నేల రాలిందో, చూడక తొక్కానే స్త్రీమూర్తి సౌభాగ్య చిహ్నమైన గాజు ముక్కను అని కళ్ళకద్దుకొని పక్కకేశాడట. పగిలిపోయిన గాజు ముక్క పూర్వ రూపాన్ని చూసిన కవి అభివ్యక్తి గొప్పది. అది అంటే కొత్త వస్తువులు నిరంతరం దొరకకపోవచ్చు. ఇంట్లో ఉన్న ఏమంటారు, మా అమ్మమ్మ ఎప్పుడో పూర్వకాలంలో ఒక కుండలో కొబ్బరి చిప్ప వేసింది. కారం తీసి 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 అది నున్నగా గుండ్రగా అయ్యింది. దాని మీద ఒక కవిత రాసుకున్నాం. పాత పడేసిన కొబ్బరి ఇది అండి. అంటే కొత్తదనం అనేది అభివ్యక్తిలో కూడా ఉంటే నూతనత్వం రాణిస్తుంది. కొత్త వస్తువులు తీసుకోవాలి. చాలా బాగుంది సార్, మీకు అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు మొత్తం ఈ అభినవ వేమన పత్తిపాటి గురించే మాట్లాడారండి. మేము కొంచెం దాని గురించి మేము అనుకుంటున్నాం. మరి అలా ఆయన రోజు పద్యం రాస్తాడు, రోజుకు 2-3 కూడా రాస్తున్నాడు. అది వేరే సంగతి. మీరు పద్యాలు రాయటం గొప్ప అన్నారు. ఇప్పుడు ఆయన మాకు ఇంకా అందడు. వెంకటేశ్వర, ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. వెంకటేశ్వర్లు గారు చాలా చక్కగా మీరు సంభాషించారు. ధన్యవాదాలు. తెలుగులో ఫోన్ సంఖ్య చెప్తాను అనలేదు. చెప్తాను, నేను అనను కానీ చెప్పేస్తాను. 9491776837. ఇందాక మీరు చిలకమర్తి వారి పద్యం చెప్పారు, చాలా చక్కగా ఉంది. దాన్ని చదివిన తర్వాత నాకు అలాగే ఒక పద్యం రాయాలనిపించింది. అది ఒక నిమిషంలో ముగిస్తాను. ఆకలిగొన్నచో నన్న దానము చేయ జీర్ణమైపోవును చిటికెలోన, వస్త్రదానము చేయ భవ్యదానమే గాని కొన్నాళ్ళ కదియును కొర్రుబడును, నేత్రదానము చేయ పాత్రదానమే గాని యొక్క వ్యక్తికి ఉపయుక్తమగును, భూమి దానము చేయ పుణ్యంబుల బియించు భావితరములందు పరుల పాలు, చిరగని తరగనిది చిత్రమో చదువది విద్య దానము బహు విలువనిచ్చు, అట్టి దానమివ్వ పెట్టి పుట్టవలెర పత్తిపాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు. సరే, అలా చెప్పుకుంటూ పోతే నిజానికి మనం అనుభూతి చెందితే, ఏ దేశమేగినా ఎందు కాలేడినా పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. అట్లా మనం కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి సార్. కోకొల్లలుగా తెలుగుని గురించి, తెలుగు సాహిత్య విలువల గురించి మన తెలుగు కవులు రాసిన కవితలు గాని, పాటలు గాని అజరామరం. అయ్యా నమస్కారం.
మీరు గుర్తు చేశారు కాబట్టి నేను దాన్ని స్ఫూర్తితో రాసిన పద్యాన్ని వినిపించాను. ధన్యవాదాలు. రాకేష్ రాఖీ ఒక్కడు మాత్రమే ఫోన్ సంఖ్యను పెట్టాడండి. మిగిలిన వాళ్ళకి మరి వినపడటం లేదా ఏమిటో తెలియటం లే. మహేందర్ ముని గారు చాలా చురుగ్గా ఉన్నారు. అయ్యా మీ ఫోన్ సంఖ్యను పెట్టండి. కోర్మారావు గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన తెలుగు కళల కోసం పనిచేసే ఏకైక మనిషి. ఇక్కడ కరీంనగర్ వారు అంటున్నారు తమిళంలో సున్నా లేదంటాం సరికాదని, వెంబు అని చెప్తున్నారు. వెంబులో కూడా సున్నా రాయరండి. వే తర్వాత అన్నది ఉంటుంది, దాన్ని రాసి పా రాసి కుమ్మిస్తారు. సున్నా అక్కడ బెటర్, గమనించాలయ్యా మీరు. ఆయన గారు కామెంట్ చూసారా మీరు? మీరు కామెంట్ చూడలేదు అయ్య గారు, చూడండి. ఆయన గారు రాశారు అది. శశికళ గారు ఒకసారి మీరు గొంతిప్పాలమ్మా. 4 ఏళ్ల నుంచి ఆమె గారు ఏదైనా దగ్గర ఇంట్లో పెళ్ళైనా వదలటం లేదు. ఈ వీడియోలన్నీ వారే తయారు చేస్తూ వచ్చారు. వారికి ఒకసారి ప్రత్యేకించి నమస్కారం. ఇప్పుడు మొదటిసారి మన దగ్గర బండిలో వచ్చారు, మౌనంగా ఉన్నారు. సరే ఈసారి ఎప్పుడన్నా మాట్లాడిద్దాం. సార్ ఎవరో చెయ్యెత్తారు సార్, లక్ష్మి గారు. మాట్లాడమ్మా ప్లీజ్. నమస్కారం అందరికీ సార్. నా పేరు వల్లం గంగాధర్ లక్ష్మి. నేను తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. నేను ఈ సమావేశానికి ఇందులో పాల్గొనడం 2వసారి. ఈ యొక్క లింక్ ని నాకు పంపించిన వారు వెంకటేశ్వర్లు గారు. ఒకసారి నేను కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలి అనుకుంటున్నాను. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అమ్మా. మీరు ఒక్కసారి మీ చేపలకు అంకెను తెలుగులో చెప్పి మీరు చెప్పచ్చు. ఆమె గారు చెప్పాల్సిన పని లేదు, అంకె చెప్పొద్దు. ఇక నుంచి నా చేపలకు వెరసుని తెలుగులోనే చెప్తున్నాను అని ఒక వాక్యం చెప్తాను అని ఒక వాక్యం చెప్తే చాలు. చేపలకు సార్ సౌండ్ సరిగా రాలేదు, శబ్దం సరిగా వినిపించలేదు. మళ్ళీ సార్ చెప్పండి. మీ ఫోన్ సంఖ్యను తెలుగులోనే చెప్తాను అని చెప్పండి మీరు. సరే అండి. నా ఫోన్ సంఖ్య తెలుగులో 9059394132. సంతోషం అమ్మా. ధన్యవాదాలు సార్. మీరు స్పందించండి. సార్ వెంకటేశ్వర సార్ గారి తను ఇందాక చెప్పిన అన్ని విషయాలను నేను క్షుణ్ణంగా పరిశీలించాను. సార్తో నాకు గత 6 సంవత్సరాలు 6 నెలలతో పరిచయం ఉంది. మా తెలంగాణ యూనివర్సిటీకి వచ్చి సార్ 7 రోజుల ఈ భాషా విభాగం పైన ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. మాకందరికీ మంచి కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు సార్. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్షమించండి. నెక్స్ట్ క్లాస్ లో నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. సో సార్ పదునైన భాషా శైలితో భావపూరితంగా సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానించే విధంగా చాలా చక్కగా వివరించారు సార్ మీరు. మీతో నేను మాట్లాడిన తర్వాత మీ నుంచి నేను వినింది ఏంటంటే నిత్యం కొత్త పదాలను నేర్చుకోవడం, మీరు వాటి అర్థాలను ఉపయోగించి వాక్య నిర్మాణం చేయడం, అలా పద సంపత్తిని పెంపొందించడం మీకే సొంతం అనుకుంటా. సాహిత్య పరిమాణము, కాలానుగుణంగా వచ్చిన మార్పులు, వాటి అంశాలపైన లోతైన విశ్లేషణ చేస్తూ మీరు జీవితాన్ని అనుభవిస్తున్నారు అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత, మీ యొక్క క్లాస్ విన్న తర్వాత. నేనైతే మీ క్లాసులు ఎక్కువగా భాషా వ్యాకరణ అంశాల పైన విన్నాను. ఈ రోజు పాట పైన, వచన కవిత పైన, పద్యం పైన మాట్లాడడం తొలిసారిగా విన్నాను. చాలా చక్కగా వివరించారు సార్. 6-7 శతాబ్దాల కంటే ముందే పద్యం పుట్టిందని, పండిత పాపులను సైతం అర్థమయ్యే విధంగా ఉంటుంది అని, కవిత రాయాలంటే మనిషిగా స్పందించి గుణం ఉంటే చాలు అనేది చక్కగా ఉంది. మనలో కలిగే భావాలకు తగిన భాషలను ఇవ్వడమే కవిత్వం అని చెప్పడం కూడా చాలా చక్కగా ఉంది సార్. భాషతో ఎల్లలు లేని ప్రపంచాన్ని నిర్మించవచ్చు అని,
అలాగే భావంతో సమస్త మానవాళిని ఒకటి చెయ్యవచ్చు అని చెప్పిన మీ యొక్క మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మీరు వచన కవిత గురించి మాట్లాడుతుంటే నాకు కూడా ఒక చిన్న కవిత వినిపించాలి అనిపిస్తుంది. పొదల రామయ్య గారి అనుమతితో నేను ఒక చిన్న కె శివారెడ్డి రాసిన ఒక చిన్న కవిత వినిపిస్తారు సార్, మీరు నాకు పర్మిషన్ ఇస్తే. అమ్మ అంతసేపు లేదు, ఈసారి సమావేశంలో పెడదాం, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ధన్యవాదాలు సార్. కోదండరామయ్య గారు ధన్యవాదాలు. అడ్డొస్తున్నాను, క్షమించండి. పాట పుట్టక ముందే పద్యం వచ్చింది అంటున్నారు, వెంకటేశ్వర్లు గారు కూడా అన్నారు. కానీ మాట ఎప్పుడైతే పుట్టిందో పాట అప్పుడే పుట్టిందేమో అనిపిస్తుంది. పద్యం అనేది ఒక భాషకు ఒక నిర్మాణం జరిగినాక యతిప్రాసలు, గణాలు, నా ఉద్దేశంలో భాష అదే నిర్మాణం జరిగినాక పద్యం అనేది ఒక నిర్మాణాత్మకం జరిగింది. పద్యం పాట అనేది లొల్లాయిగా మనము హాయిగా ఏదనిపిస్తే అది బయటికి ఒక రాగయుక్తంగా పాడేది పాట కదా, పాటే ముందు పుట్టిందేమో నాకు అనిపిస్తుంది. ఏమంటారు వెంకటేశ్వర్లు గారు? మేడం, పద్యమైన పాట అయినా రాయాలి అంటే సహృదయత కావాలి. సహృదయత ఎట్లొస్తుంది అంటే నీలో భావనాత్మక శక్తి లేకపోతే సహృదయత రాదు. ఆ భావుకుడు ఎట్లవుతారు అంటే బాగా చదివితే భావుకుడు అవుతారు. సాహిత్యమే కాదు, సాహిత్యంలో ఉండే అన్ని ప్రక్రియలను చదివితే తప్ప మనం భావుకులం అవ్వలేము. మీరు భావుకులు అవ్వాలంటే సాహిత్యంలో 7 దశలు ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పలేనవి, క్లాస్ అవుతుంది మళ్ళీ. అది 7 దశలు. 8 మేడం ఒక మాట, ఆ 8వ దశ అనేది విమర్శకుడు. మనం ఎప్పుడు విమర్శకుడుగా మారుతామో అప్పుడు మన దగ్గర పదజాలం వస్తుంది, అప్పుడు మాత్రమే పాట అయినా పద్యమైనా వస్తుంది. అయితే మనం అనుకున్నట్లుగా జనసామాన్యం నుంచి పాట వచ్చింది కాబట్టి నిర్మాణం పాటకు తొందరగా జరగలేదు, పద్యానికి జరిగింది. అది తేడా. సరే, ఇది వివాదాంశం, ఇంతటి దాపు చేద్దాం. శశికళారెడ్డి గారు మాట్లాడతారు, నెల్లూరు నుంచి వచ్చారు. వారు చాలా తెలుగు కోసం ఎంత కృషి చేస్తున్నారు. అమ్మ మోగబోయి ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మ. 9291343129 నా చరవాణి పలుకు సార్. సంతోషం సార్. చెప్పమ్మా. నా చరవాణి పలుకు సార్ 9291. మనం అన్నది ఇక నుంచి నేను నా చేపలుకు వెరుసని తెలుగులోనే చెప్తాను అని అనమని. సంఖ్య ఇప్పుడు చెప్పొద్దు మీరు, అదంతా ఏం లేదు. మీరు ఏమన్నా అడిగితే ఇప్పుడు ఈయన గారిని, వెంకటేశ్వర్లు గారిని ఏమన్నా అడగండి. ఇక నుంచి నా చరవాణి పలుకును నేను తెలుగులోనే చెబుతాను సార్. నేను ఇంతకు ముందు నుంచే నా ఫోన్ లో పేర్లు కూడా నేను తెలుగులోనే పెట్టుకొని ఉంటాను సార్. అమ్మా, మా వాళ్ళ కొంత నేర్పాలట్లయితే నువ్వు. ప్రతి పేరు నా చరవాణిలో తెలుగులోనే ఉంటాయి సార్. అబ్బా అబ్బా, సరేనమ్మా, సంతోషం. వేరే ఇంకోసారి మీరు తెలుగు కోసం చేస్తున్న పనుల గురించి ఒక అర్ధగంట మాట్లాడాలమ్మా. చాలా చేస్తుంటారు ఆ బొమ్మలు నేను. సరేనమ్మా. మరి ఈ పుస్తకాలను కూడా నేను ప్రాజెక్ట్ వర్క్ కింద రాయించాను సార్, అవి కూడా మా పిల్లలతో చెప్పిస్తాను. సంతోషం అమ్మ. అలాగే, ధన్యవాదాలు. సత్యబాల గారు మాట్లాడారు. శ్రీ కళా ఆర్ట్స్, ఇందులో ఒకరెవరో ఈ వీడియోని లైవ్గా కూడా ప్రకటిస్తున్నారు వేరే ఛానల్ ద్వారా. వాసవి రౌత్ గారు, అమ్మ చాట్లో ఫోన్ నంబర్ పెట్టండి మీది, తర్వాత మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి. చాలా మంది ఇంకా వాళ్ళ ఫోన్ సంఖ్యని ఈ చాట్లో రాయమంటున్నారు, రాశారు, ఇంకొంతమంది రాయాలి. ఎర్రనాయుడు గారు వచ్చేసారి మాట్లాడతారు. ఇంకెవరు మాట్లాడతారండి? ముగిద్దామా కార్యక్రమం? సరే. మొత్తం 7,000 పైచిలకు భాషలు ఉన్నాయి. 7,000 పైచిలకు భాషల్లో ప్రభావవంతమైన భాషలు 18 ఉన్నాయి. ఆ 18లో తెలుగు ఒకటి. ఇది మనకి ఎవరికైనా అవగతం. ప్రపంచంలో 7,000 పైచిలకు ప్రభావవంతమైన భాషలు 18. 18లో తెలుగు ఒకటి.
మంచి మాట చెప్పారండి. ఒక్కొక్క విషయం మీదనే ఒక గంటన్నర సేపు నిర్విఘ్నంగా మాట్లాడొచ్చు. కృష్ణారావు గారు కార్యక్రమాన్ని ముగిస్తారా? ఒక ప్రశ్న అడగొచ్చండి వెంకటేశ్వర్లు గారు. అయ్యా, మీరు రాళ్ళు వేయడానికే మిమ్మల్ని పిలుస్తాం, ఇక్కడికి వేయాల్సిందే. పద్యము, పాట, సాహిత్యము ఏ విధంగా మన జీవితాలను మనకు ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా మనకు అభివృద్ధి చెంది వచ్చాయి అనేది చెప్పారు. కానీ తెలుగును మామూలుగా ప్రవాహంలో ఉంచాలంటే మీరు ఒక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారా? తెలుగు ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్ మీరు ఉపయోగించేటువంటి ఆ మెలకువలు ఏంటి? పిల్లల్లో ఆసక్తి కలిగిస్తూ తెలుగును బాగా వ్యాప్తి చెందించాలంటే చెప్పగలరా ఏమన్నా, మేమంతా పాటించడానికి? పాఠం కాకుండా ఇతరత్ర సమయం, పాఠం కాకుండా పాఠానికి సంబంధించిన పరిజ్ఞానం ప్రతిరోజు క్లాసులో చెప్పాలి. నిజానికి నాకు గంట 20 నిమిషాలు క్లాస్, మొదటి క్లాస్. గంట 20 నిమిషాల్లో 50 నిమిషాలు మాత్రమే పాఠం చెప్తాను నేను, ఎవరైనా సరే, ఏ క్లాస్ అయినా ప్రతిరోజు. మిగతా 30 నిమిషాలు ఆ రోజు చెప్పిన పాఠం ఆ రోజుటికి ఎంత వరకు అర్థమైంది వాళ్ళ నుంచి ప్రశ్నలు వేసుకొని జవాబులు చెప్పిన తర్వాతనే క్లాస్ నుంచి బయటకు వస్తా. ప్రతిరోజు ఇదే కార్యక్రమం. 50 నిమిషాల కంటే నేను ఎప్పుడు పాఠం చెప్పాను. అది విషయం ఏదైనా కానండి. రేపు చెప్పేది ఈ రోజే చెప్తాను. రేపు పలానా పాఠం గురించి చర్చ ఉంటుంది, మీరు చదువుకొని రండి. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, సార్ నిన్న కూడా అదే మాట అన్నారు. సరే, సమయాన్ని చూసి మనం పాఠం చెప్పేటప్పుడు మనం అనే దాంట్లో నుంచి పోవాలి, లేదా నేను అనే దాంట్లో మనం బయటికి రావాలి. నేను ఒక టీచర్ను. ఒక్కసారి మన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మనం పాఠం చెప్పాలనే తృష్ణ తగ్గిపోతుంది. పాఠాన్ని పాఠంగా చెప్పాలనే అభినవేశం చాలా మందికి ఉండట్లేదు. అందువల్లనే ఈ సమస్యలు. మీరు పాఠాన్ని పాఠంగా చెప్పండి, ఖచ్చితంగా మీకు అభిమానులు ఏర్పడతారు. మీ క్లాసు రోజు కూడా, మీ క్లాసుకి ఎవరు కూడా పిల్లలు ఎగ్గొట్టకుండా వస్తారు. సీక్రెట్ ఒకటే, ఆ లెసన్ కు సంబంధించిన, పాఠానికి సంబంధించిన పూర్వజాలం లేదా నేపథ్యం, దాని ద్వారా వచ్చే లాభాలు కూడా చెప్పగలగాలి. అది రిస్క్, అది మనకు శ్రమ ఇస్తుంది. మరి శ్రమ ఇచ్చేందుకే కదా మన జీతాలు తీసుకుంటున్నది. మన పాఠం ప్రభావవంతంగా లేనప్పుడు ఇక మనం ఎందుకు టీచర్లు? ఇది కొంచెం కఠినంగానే ఉంటుంది, కానీ నేను కొంచెం ఓపెన్ గానే మాట్లాడతాను మేడం. మన పాఠం నిన్నటి కంటే ఈ రోజు కొంచెం, బద్రిరాజు కృష్ణమూర్తి అదే చెప్పారు, మేము పీజీలో ఉన్నప్పుడు, మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను భాషలోకి పోతున్నాను. ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి గారు, నిన్నటి పాఠానికంటే ఇవాల్టి పాఠం ఒక్క వాక్యమైన కొత్త వాక్యం ఉండాలి. ఇందాక లక్ష్మి గారు అదే అన్నారు. ఆవిడ మాట్లాడితే ఆవిడ మాటల్లోనే 100 వాక్యాలు రాసి చెప్తుంటాను. గొప్పని కాదు, ప్రతి ఒక్కరు అట్లా కావాలి. నేను అట్లా వచ్చినవన్నా మేడం. 20 ఏళ్ల క్రితం నేను మామూలు స్టూడెంట్ని. ఇక్కడికి వచ్చాక తమిళం, తెలుగు, మలయాళం, అట్లాగే 10 ఇండియన్ స్క్రిప్ట్స్ నేర్చుకున్నాను. 10 ఇండియన్ స్క్రిప్ట్స్ లో తాళపత్రాలు చదువుతాను. పరిష్కారం చేసే నాలెడ్జ్ కూడా ఉంది. పరిష్కారం చేయలేదు ఇంకా, అంత నాలెడ్జ్ ఉంది. సమయం ఉంది, అందరికీ సమయం ఉంది. ఫోన్ చూడడం తగ్గించాలి, మన గురించి మనం చూడటం తగ్గించాలి. చాలా సంతోషం సార్. నిజంగా తెలుగు ఉపాధ్యాయులు ఆకట్టుకున్నట్టుగా మరే ఉపాధ్యాయులు విద్యార్థులను ఆకట్టుకోలేరు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలము. నిజంగా మీరన్నట్టుగా ఆసక్తికరంగా మలుస్తూ నిత్య జీవిత వినియోగం ఏంటి, మనం నేర్చుకునే విషయం, ప్రతి విషయము నిత్య జీవితంలో ఉపయోగకరంగా ఉంటేనే ఉంటుంది కూడా. ఆ ఉపయోగం ఏంటో చెప్పాలి. అది సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ హిందీ కానీ చెప్పినప్పుడు పిల్లలు అంటే లాభం ఉంది అంటే తప్పకుండా పాటించడం జరుగుతుంది. అది మన మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ అవుతాను. ఇందాక నేను అన్న ఒక మాట, వస్తువు ఉంది. మనం తెలుగు వాళ్ళం పాఠం చెప్తాం. తెలుగుకే పరిమితం కానవసరం లేదు మేడం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అట్లే సంస్కృతం నేర్చుకోవాలి, అట్లే తెలిస్తే జాగ్రఫీ లేదా చరిత్ర లేదా మరొకటి అన్ని అంశాలు వచ్చినప్పుడు అన్ని అంశాల గురించి విపులంగా వివరిస్తే పిన్ డ్రాప్ సైలెంట్ వాళ్ళే అవుతారు మేడం. మీరు ఫోన్ తీసుకుపోకండి, మరుసటి రోజు వాళ్ళే ఫోన్లు లేరు. ఒకవేళ ఫోన్ వచ్చినా మీరు సైలెంట్ లో తీసుకెళ్ళండి. ఒకవేళ ఫోన్ వచ్చినా కుటుంబ సభ్యులు అయితే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయండి. కొన్ని మెలకువలు, ఇంతకంటే ఏమీ లేవు ఇక్కడ. మనం ముఖ్యంగా మన మాట ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. మన హెయిర్ కటింగ్ కానీ, మన డ్రెస్, మనం ఏది చేసుకున్నా ఆ శుభ్రత అనేది పాటించాలి. అది మనం ఫ్యాషన్ అంటున్నాం. ఫ్యాషన్ అంటే మన భావజాలంలో ఫ్యాషన్ ఉండాలి.
మన రూపంలో ఫ్యాషన్ ఉండాలి, కానీ మనం వేసుకునే బట్టల్లో కానే కాదు. చాలా మంది మనం వేసుకునే బట్టల్లో మోడ్రన్ అంటున్నారు, కాదు. సంతోషం. ఆమె గారు ఆంగ్లం పంతులమ్మ ఇంత చేసి అయ్యా తెలుగులో మాట్లాడుతున్నది. తెలుగు అభిమానం, విపరీతమైన అభిమానం. అది మేడం గారు మీకు ఒక్కొక్క మాట చెప్తాను. నేను తెలుగు చెప్పేది తెలుగులో చెప్పను, తెలుగుని ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగు కన్నడంలో చెప్తాను, తెలుగుని మలయాళంలో చెప్తాను, తెలుగుని తమిళ్లో చెప్తాను. శ్రీకళ ఆర్ట్స్ గారు, సుధ గారు కొత్తగా వచ్చారు. ఏమన్నా మాట్లాడితే ఒక్క నిమిషం మాట్లాడండి అమ్మ. వాసవి రౌతు గారు, మాసంబి గారు, ఈ కార్యక్రమం ముగిద్దామా? నువ్వు ముగించమ్మా. యాసలు గారు ఏమన్నా మాట్లాడతారా? కొంచెం ఆలస్యంగా వచ్చాడు ఆయన. శ్రీకళ ఆర్ట్స్ మాట్లాడండి అయ్యా. మాట్లాడమ్మా. మీరు మోగబోయి ఉన్నట్టుంది. నమస్కారం అండి. నమస్కారం సార్. ఆర్యలకు నమస్కారం. నేను ఒక తెలుగు భాష మీద పాట రాశాను, మీరు అనుమతిస్తే ఇప్పుడు పాడగలను. 2-3 నిమిషాల్లో ముగించగలరా? ఒక 2 నిమిషాలండి. పాడండి. లే 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 తెలుగోడా, లే 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 తెలుగోడా, మన తెలుగు సౌరభం విరజిమ్ముటకై తొలికోడైను కూత కూయుటకు. లే 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 తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, మన తెలుగు సౌరభం విరజిమ్ముటకై తొలికోడైను కూత కూయుటకు. లే 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 తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, మెత్తనైన నవనీతమంటిది ఉగ్గు పాలకమ్మనైన తెలుగురా, అమ్మ నాన్న అత్త మామల పిలుపుతో మమతలు చిందును చూడరా, నవ్వులు పంచే బోసి మాటలు తెలుగు భాష తేనె ధారలేనురా, వనములోని ప్రతి పువ్వు పరిమళం తెలుగులో ఉంది వెతికి చూడరా, కొండ మల్లిలా కన్నె పిల్లల వలపును వలకబోయు తెలుగురా. లే 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 తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, లే లే తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, పేరిని నృత్యం జానపదాలకు ఆలవాలమై నిలిచే తెలుగురా, సిపి బ్రౌను ప్రోది చేసిన తెలుగు సౌరభం జిలుగిదిరా, దేశ భాషల తెలుగు లెస్సని చాటిన ఘనత మనదేరా, తెలగన పోతన సోమన బుద్ధన సినారె దాశరథి కాలోజీలు ఎందరెందరో కవి పుంగవులు పండించిన పూవనంబిదేరా. లే 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 తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, లే లే తెలుగోడా, తెలిసి మసలుకు మొనగాడా, మిత్రులెందరూ పరిచయమైన కుటుంబాన్ని మరిచెదమా, మరి కొత్త వారు మనకెదురైనప్పుడు పరభాషలు పలుకేలరా, మాజీ ప్రధాని పివి గారు 14 భాషలు నేర్చెనుగా, అయినా తనకు మక్కువైనది అమృతధారల తెలుగనగా,
విదేశాలలో తిరిగిన భాషలెన్నో నేర్చిన, విదేశాలలో తిరిగిన భాషలనెన్నో నేర్చిన, మన తెలుగు సౌరవం గొప్పదని చెప్పాలే లేలే తెలుగోడా తెలిసి మసలుకు మొనగాడా, మన తెలుగు సౌరవం విరజిమ్ముటకై తొలికోడై నువ్వు కూతకు ఇటకు లేలే తెలుగోడా తెలిసి మసలుకు మొనగాడా, లేలే తెలుగోడా తెలిసి మసలుకు మొనగాడా. ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలయ్యా. నువ్వు మన వలగూడు చూడు, అందులో మంచి ఉద్యమ పాట రాసిన వాళ్ళకి 5,000 అని ఇస్తున్నాం. 5-6 తీసుకున్నారు. నువ్వు కూడా తెలుగును పొగడటం కాదు, తెలుగు తీయంది, తెలుగు తేనె కన్నా జున్ను వెన్న కన్నా మిన్న అట్రాయకుండా తెలుగు కోసం కదరాల్సిన అవసరం గురించి, ఎలా ముందుకు పోవాలి, ఎట్లా మీ తల్లి మీద దాడి జరుగుతున్నది ఎట్లా ఎదుర్కోవాలి, ఆ ఉద్యమం పాట ఒకటి రాస్తే నీకు కూడా ఒక 5,000 వస్తాయి. అది చూడయ్యా. ఇంకా వేరు కార్యక్రమాల్లో కూడా 13 కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొన్న వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. దయచేసి అందరూ చూడండి. ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి పోయి ఈ రచ్చబండ వీడియోలు చూసి వ్యాసం రాసినా కానీ మరి దాన్ని ఏమైనా ప్రోత్సహిద్దామా అని ఆలోచిస్తున్నాను. తర్వాత ఏదైనా పత్రికలో మాత్రం వేయించడం తప్పక చేస్తాను. ఒక దినపత్రికలో, ఒక మాస పత్రికలో, ఒక పక్ష పత్రికలో కూడా అది చేస్తాను. మీరు ఆ పని చేయండి. ఖచ్చితంగానండి. సరే, ఇది గురువు గారు, నేనైతే నేను ఇప్పుడే ఇందులో చరవాణి మన ఈ లింక్ లో నేను జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడే ఈ పాటని నేను 2017లో రాశాను. సరే, మీరు శ్రీకళ ఆర్ట్స్ అంటుంటే సరేలే వినిపిద్దామని నేను ఇప్పుడే మొదలు పెట్టాను. కాకపోతే నేను ముందుగా అనుకోలేదు, అన్యదా భావించకండి. సరే, మళ్ళీసారికి నేను ఒక పద్యం కూడా రాశానండి. అది తెలుగు మీద మన భాషను కాపాడాలని. సరే, ఆ పుస్తకం తేలేదు. సరేనండి. ఇప్పుడు నీ ఫోన్ సంఖ్యను రాయ్యా. ఇక్కడ నువ్వు ముఖం నా చరవాణి సంఖ్య 9948 పక్కన రాయ్యా. అంతే, చాట్ లో రాయి. ముఖం కనపడకుండా జాగ్రత్త దాచుకుని అమ్మాయి లాగా దాచుకుంటున్నావేంటి మొహం? ఇటేనండి గురుగారు, మా భార్య గారు తలుపేసి స్నానానికి పోయారు. అందులో నా బట్టలు ఉన్నాయి, అందుకే నేను ముఖం దాచాను. సరే, అందుకేనండి వాస్తవం. ఇక అయిపోయింది. వేరే వాళ్ళు యాసలు కానీ ఎవరన్నా మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే అమ్మ మాసుంబి ఈ కార్యక్రమాన్ని ముగించమ్మా. ముఖం చూడండి ఇప్పుడు నాది కనపడుతుంది. మాసుంబి రమేష్ నాయుడు గారు చెప్పండి. చెప్పండి ఆర్య. మాసుంబి గారు కార్యక్రమం ముగిస్తారా? అయ్యా కొంచెం బయట ఉన్నానయ్యా. రమేష్ నాయుడు గారు మీరు కార్యక్రమం ముగించండి. తప్పకుండా ఆర్య. ఈనాటి తెలుగు కూటమి రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన వెంకటేశ్వర్లు గారికి, ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా ఘనంగా అంతర్జాలంలో నిర్వహిస్తూ తెలుగు భాషను మరుగున పడిపోకుండా రక్షించే బాధ్యత ఒక సైనికుల్లా తీసుకున్న పారుపల్లి కోదండరామయ్య గారికి, అరుణ గారికి, అలాగే ముఖ్యమంత్రి హనుమంతరావు గారికి, ఇక్కడ ఉన్నటువంటి సమూహంలో ఉన్న అందరికీ, పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చక్కగా మీరు పాట గురించి, పల్లి జానపదం గురించి, అలాగే మనము బోధన ఎలా చేయాలి, భాష ప్రజల వద్దకు లేదా పిల్లల వద్దకు ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎలా చెప్తే అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటారు, త్వరగా నేర్చుకుంటారని చెప్పి సాంకేతిక పరమైనటువంటి బోధనను ఎలా చేయాలో మీరు చెప్పారు. సుమారు 1.5 50 నిమిషాలు మాత్రమే నేను బోధన చేస్తాను. మిగిలినవంతా కూడా వారితో చర్చలు కొనసాగిస్తాను. ఈ బోధన ఎందుకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఏమి మనకు ప్రయోజనం ఉందనే విషయాలు చెప్పారు. వాస్తవానికి బోధన అలాగే చేయాలి, కానీ పాఠశాలల్లో సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా బోధన ఇలా లేదు.
అంతా కూడా బట్టి విధానంతో నడుస్తోంది, లేదా కాపీయింగ్తో నడుస్తోంది. ఆలోచించే అవకాశమే లేకుండా పిల్లలకి ఈ విద్యా విధానం నడుస్తుంది. కాబట్టి భాషకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనమందరూ ఈ విధమైనటువంటి పోరాటం మన స్థాయిలో చిన్నదిగానే అనిపించవచ్చు, కానీ స్ఫూర్తి అనేది కలిగించడం కోసం మనం ఈ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 20 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. అంటే ప్రతి రచనలో పాల్గొనలేకపోయినా కూడా వీరి యొక్క పాత్ర ఇందులో ప్రధానంగా ఉంటుంది. తెర వెనుక నుంచి కూడా ఈ కార్యక్రమాలు నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి అమూల్యమైనటువంటి సూచనలు, సలహాలు, తెలుగు భాషకు రక్షణ కవచంలా మనం ఎలా మారాలో, మీరు ఎలా ఉన్నారో ఆ తెలుగు భాషకు ఒక పెన్నిదిలాగా ఆ విషయాలన్నీ కూడా మాతో ముచ్చటించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పారుపల్లి కోదండరామయ్య గారు చివరిగా ముగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే మా పిల్లలు కూడా చక్కగా పద్యాలు ఆలపించారు. చాలా సంతోషం. ధన్యవాదాలు. సంతోషం అండి. జార్జియా నుంచి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయన వెంకటుండి ఇదంతా నడుపుతున్నారు. వారు అయ్యా మీరు రికార్డింగ్ ఆఫ్ చేయండి, కార్యక్రమం ముగించండి.